ప్రభునందు ప్రియులారా, అపోస్తుల కార్యములు ఈ గ్రంథాన్ని లేదా ఈ పుస్తకాన్ని గత కొన్ని వారాలుగా, రోజులుగా మనం మాట్లాడుకుంటున్నాం. గత తరగతిలో 14వ అధ్యాయాన్ని మనం పూర్తి చేసుకున్నాం. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం. 13, 14 అధ్యాయాలలో ముఖ్యంగా అపోస్తులుడైన పౌలు గారు, అలానే పౌలు గారి సహకారి బర్నబా గారు ఇరువురు కలిసి వారు చేసినటువంటి సువార్త మొదటి ప్రయాణాన్ని మనం 2 భాగాలుగా మాట్లాడుకున్నాం. 13వ అధ్యాయము ఒక భాగంగాను, 14వ అధ్యాయాన్ని మరొక భాగంగా. ఈ 2 అధ్యాయాలలో 2 సంవత్సరాల సువార్త ప్రయాణాలకు సంబంధించిన చరిత్ర అనేది ఈ 2 అధ్యాయాలలో మనకు కనబడుతుంది. ఈ మొదటి ప్రయాణాన్ని పూర్తి చేసుకొని 2 సంవత్సరాలు, సుమారు 2000 కిలోమీటర్ల ప్రయాణం. ఈ మొదటి సువార్త ప్రయాణంలో పౌలు గారు చాలా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వచ్చింది. మరి ముఖ్యంగా ఈ గలతీ ప్రాంతాలు, అవి కూడా గలతీలో సదరన్ పార్ట్, అంటే దక్షిణ ప్రాంతాలు. గలతీలో దక్షిణ ప్రాంతాలు. ఆ దక్షిణ ప్రాంతాలలో ప్రధానంగా 3 జిల్లాలుగా మనం మాట్లాడుకుంటే, 1 పంపూలియా అయితే, 2 పిసిదియా అయితే, 3 లుకయోనియా. ఈ మూడింటిని 3 జిల్లాలుగా మాట్లాడతారు. ఈ 3 జిల్లాలలో అంతియోకయ, పిసిదియలో ఉన్న అంతియోకయ, అలానే పంపూలియాలో ఉన్న పెర్గే, అలానే లుకయోనియాలో ఉన్నటువంటి ఈకొనియా, లుస్త్రా, దెర్బే. ఈ పట్టణాలలో పౌలు బర్నబాలు చేసినటువంటి పరిచర్య. ఒక మంచి మూమెంట్ వచ్చింది. వెళ్ళిన ప్రతి చోట అనేక మంది విశ్వసించారు క్రీస్తును. సంఘాలు కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి. అదే సమయంలో చాలా భయంకరమైనటువంటి వ్యతిరేకతను కూడా పౌలు బర్నబాలు చూశారు. ప్రత్యేకించి పౌలు గారు కార్నర్ చేశారు, లేదా పౌలు గారిని లక్ష్యంగా చేసుకొని పౌలు గారి మీద భౌతిక దాడులు కూడా దిగిన సందర్భాలు చూస్తుంటాం. ముఖ్యంగా ఈ కొనేకు వచ్చినప్పుడైతే రాళ్ళు రువ్వి చంపాలి అని వారు అనుకోవటం. అక్కడి నుంచి ఆ విషయం తెలుసుకొని అక్కడి నుంచి వాళ్ళు పారిపోతారు, లుస్త్రకు వస్తారు. లుస్త్రకు వచ్చినప్పటికీ కూడా ఈ శత్రువర్గం విడిచిపెట్టకుండా అంతియోకయ నుంచి పనిగట్టుకొని, పిసిదియాలో ఉన్న అంతియోకయ నుంచి పనిగట్టుకొని ఈకొనియకొచ్చి, అక్కడి నుంచి లుస్త్రకొచ్చి, లుస్త్రలో అప్పటి వరకు పౌలు బర్నబాలను దేవుళ్ళుగా భావించిన వారు, వారి కొరకు బలులు అర్పించడానికి కూడా సిద్ధపడిన వారు, వారు బలులు ఇచ్చే విషయంలో వారిని ఆపడం అనేది చాలా కష్టమైపోయిందండి. మనం చదువుకున్నాం. అంటే అంత విపరీతమైనటువంటి అభిమానాన్ని చూపించినటువంటి లుస్త్రలో ఉన్నవారు ఎప్పుడైతే ఈ అంతియోకయ, ఈకొనియ నుంచి యూదులు వచ్చేసి లుస్త్రలో ఉన్నటువంటి వారితో మాట్లాడి వారి మనసులను పాడు చేసేసారో, ఇమ్మీడియట్గా దేవుళ్ళుగా కనిపించినటువంటి పౌలు బర్నబాలు దయ్యాలుగా కనబడ్డారు వాళ్ళకు. వెంటనే వారితో కలిసిపోయారు. రాళ్ళు తీసుకున్నారు. అందరూ కాదు, కొంతమంది. అందులో 2 వర్గాలు అయిపోయాయి అన్నమాట. భయంకరంగా పౌలు గారిని రాళ్ళతో కొట్టారు. ఎంతగా కొట్టారు అంటే ఇంకా ప్రాణం పోయింది, చనిపోయాడు. చనిపోయాడు కాబట్టి శవం కాబట్టి ఊర్లో ఉండకూడదు. శవాన్ని ఎవరు ఉండనివ్వరు కదా ఊర్లో. అందుకే ఆయన్ని ఈడ్చుకొని వెళ్ళారు అని మనం చదువుకుంటాం. పట్టణపు వెలుపల పడేశారు అని. మరునాడు చాలామంది దానిపైన రకరకాల వ్యాఖ్యానాలు చేశారు. నిజంగానే పౌలు గారు చనిపోయారు, దేవుడు మరలా బ్రతికించుకున్నాడు అని కొంతమంది చెప్తుంటారు. అలా చనిపోయినటువంటి ఆ సమయంలోనే పౌలు గారు కొరింథీయుల పత్రికలో మాట్లాడుతున్నప్పుడు, 2వ పత్రికలో 14 సంవత్సరాల క్రితట క్రీస్తునందున ఒక మనిషిని నెరుగుదును, అతను 3వ ఆకాశమును కొనుపబడ్డాడు అని మాట్లాడుతున్నటువంటి ఆయన ఎవరో కాదు, ఆయన గురించి అని కొంతమంది వ్యాఖ్యానించారు. కోర్స్ ఆ విషయాన్ని కాసేపు మనం ప్రక్కన పెడితే, మొత్తానికి చనిపోయాడు అని మాత్రం ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సరే, అయినా దేవుడు బ్రతికించుకున్నాడు అని మనం నమ్మటంలో తప్పేం కాదు. ఇక అక్కడి నుంచి బయలుదేరి మరలా దెర్బేకి వచ్చారు.
దెర్బేలో వాక్యం చెప్పారు. అక్కడ కూడా అనేక మంది నీ క్రీస్తు వైపుకు త్రిప్పారు. సంఘం ఏర్పడింది. ఆ సంఘం ఏర్పడితే వారిలో మంచివారు, పెద్దలైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పెద్దలుగా నియమించి సంఘాన్ని వారికి అప్పగించి మరలా తిరుగు ప్రయాణంలో మరలా లుస్త్రకొచ్చారు. లుస్త్రలో ఉన్నటువంటి వారితో మాట్లాడుతున్నప్పుడు మీరు ఏమి జరిగినటువంటి వాటిని చూసి మీరేమి భయపడకండి. ఇలాంటివి ఎన్నో అనుభవించాలి మనం ఇంకా. అనుభవించితే తప్ప మన దేవుని రాజ్యంలోనికి మనం ప్రవేశించలేము అని శిష్యుల మనసులను పౌలు గారు దృఢపరిచాడు అనేటువంటి మాట అక్కడ మనం చదువుకుంటాం 14, 21, 22 వచనాలలో. మళ్ళీ తిరిగి అక్కడి నుంచి బ్యాక్ అన్నమాట. అంటే దెర్బే నుంచి వెనకకు లుస్త్రకు వచ్చారు. లుస్త్ర నుంచి ఈకొనియాకు వచ్చారు. ఈకొనియ నుంచి అంతియోక్యకు వచ్చారు. అంతియోక్య నుంచి మరలా ఎక్కడికి వచ్చేసారు? పెర్గేకి వచ్చారా? అత్తాలియాకు వచ్చారు. అత్తాలియాకు వచ్చి డైరెక్ట్గా అక్కడి నుంచి అత్తాలియాలో ఓడ ఎక్కి సెలూకయలో దిగేసి అక్కడి నుంచి అంత్యోకయకు వెళ్ళిపోయారు. మొత్తంగా ఇది ఏంటంటే మొదటి ప్రయాణం. మనం ఒక 2 గంటల్లో మాట్లాడుకున్నాం. కానీ 2 సంవత్సరాల ప్రయాణం అది. మనం జస్ట్ ఒక 2 అవర్స్‌లో మాట్లాడుకున్నాం కానీ, వారిది చరిత్ర మాత్రం అది ఎన్ని సంవత్సరాలకు సంబంధించింది? 2 సంవత్సరాలకు. 2000 కిలోమీటర్లు. అందులో మేజర్ పార్ట్ ఏంటంటే బై వాక్ అన్నమాట. కాలినడక. ఎందుకంటే ఎక్కితే ఓడెక్కాలి. లేదంటే నడవాలి. సముద్ర ప్రయాణం ఓడెక్కాలి. ఇక దిగారు అంటే ఓడ నడుచుకుంటూ వెళ్ళిపోవాలి. కనుక ఈ 2 ఆప్షన్స్ తప్ప పౌలు ప్రయాణాలలో ఇంక వేరే ఆప్షన్ లేదు. గుర్రం ఎక్కడానికో, రథం ఎక్కడానికో ఏమైనా ఉన్నాయా ఆయనకేమైనా గుర్రాలు, రథాలు ఏమైనా? ఏమి లేవు. అందుకే మనం చదువుతున్నప్పుడు కొంచెం చాలా మనం లీనమైపోయి చదవాలి, మనసు పెట్టి చదవాలి. ఆ రోజుల్లోకి వెళ్ళి మనం ఆలోచించుకుంటూ చదువుతున్నప్పుడు వారి బాధలు మనకు అర్థమవుతుంటాయి. వారి కష్టాలు మనకు కళ్ళ ముందు కనబడుతుంటాయి. అప్పుడు మనలో కొంత ఒక రకమైనటువంటి భయం కలుగుతుంటుంది, భక్తి కలుగుతుంటుంది. మనల్ని మనం సరిచేసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ని అవకాశాలుండి కూడా నేను వినడానికే వెళ్ళలేకపోతున్నాను గదా! అని మనకు సిగ్గు అనిపిస్తుంటదనమాట. నాకు ఎందుకంటే కఠినంగానే చెప్పాలి కొన్ని విషయాలు. కొన్ని సున్నితంగా చెప్పాలి, కొన్ని కఠినంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు సువార్త చెప్పే విషయంలో ఇన్ని అనుభవించుకుంటూ వాళ్ళు సువార్త చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే, అవన్నీ మనం చదువుతున్నప్పుడు ఎక్కడుండి చదువుకుంటున్నాం మనం? ఎక్కడుండి మనం వింటున్నాం? వాళ్ళ పరిచర్య చేసిన ప్రాంతాలేంటి? పరిస్థితులేంటి? మనం చదువుకుంటున్నటువంటి పరిస్థితులేంటి? మనం వింటున్నటువంటి ఏమంటారు ప్రాంతాలు ఎంత చక్కగా ఉంది కదా మనకు. అంటే మనం చదువుకోలేని, వినలేని ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నందుకు నిజంగా ఒక షేమ్ మన మీద మనకి ఒక అసహ్యం ఏర్పడాలి. ఏదో వచ్చేసి మనం వింటున్నామంటే గొప్ప అని మనం అనుకుంటే, మరి ఎవరి గురించి చదువుకుంటున్నామో, ఈరోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో, ఒక్కసారి ఆ పరిస్థితుల్లోనికి వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? ఇలా మొత్తానికి మొదటి ప్రయాణం పూర్తయిపోయింది. అంత్యోకయకు తిరిగి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత 2 సంవత్సరాలలో దేవుడు వారి తోడుగా ఉండి చేసినటువంటి అద్భుతాలు, జరిగించినటువంటి పనంతటిని సంఘానికి చెప్పగా, సంఘమంతా కూడా చాలా ఆనందపడింది. సంఘమంతా కూడా చాలా సంతోషపడింది. ఇంతటితో మొదటి ప్రయాణం పూర్తయిపోయింది అని చెప్పి మనం చదువుకుంటాం. 14లో 28వ వచనం చదువుతున్నప్పుడు 14, 28 పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము గడిపారు అని మాట మనం చదువుకుంటున్నాం. అంటే ఆల్మోస్ట్ చాలా కాలం ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు వాళ్ళక్కడ స్టే అయ్యారు. వాళ్ళక్కడ ఉండిపోయారు వాళ్ళు. ఈలోపు ఏం జరిగింది? 15వ అధ్యాయంలోనికి మనం వెళ్తున్నాం. ఈరోజు మనం 15వ అధ్యాయం మనం మాట్లాడుకోవాలి. ఈ 15వ అధ్యాయానికి వెళ్ళేటప్పటికి 15వ అధ్యాయం ఏమైపోయిందనంటే ఒక సడన్ బ్రేక్ లాగా. మనం ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతున్నప్పుడు ఎక్కడ కూడా స్పీడ్ బ్రేకర్ లేదనుకోండి, ప్రయాణం హ్యాపీగా వెళ్ళిపోతుంటది. సడన్‌గా స్పీడ్ బ్రేకర్ వచ్చేసిందనుకోండి, ఏమైపోద్ది ప్రయాణం? స్లో అయిపోద్ది. ఒక్కసారిగా సడన్ బ్రేక్ అనేటప్పటికి ఏమైపోతుందంటే కుదుపుకు లోనవుతుంది ప్రయాణం. సేమ్ 13, 14లో చక్కగా జరుగుతూ వచ్చింది. అంటే ప్రయాణం చేసుకుంటూ వెళ్లారు. వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. సంఘాలు స్థాపించబడుతూ వచ్చాయి. ఈ 15వ అధ్యాయానికి వచ్చేసరికి ఒక డిస్టర్బెన్స్ అన్నమాట. ఒక విధమైనటువంటి కలవరం, ఒక సమస్య సంఘానికి వచ్చేసింది. ప్రారంభం నుంచి కూడా అపవాది మనం చదువుతుంటే అపోస్తల కార్యం ప్రారంభం నుంచి కూడా ఏదో ఒక రూపంలో సంఘాన్ని వాడు విడిచిపెట్టకుండగా సంఘాన్ని ఏదో ఒక విధంగా భయభ్రాంతులకు గురి చేస్తూనే వస్తున్నాడు. అంటే
మీరు రెండవ అధ్యాయంలో సంఘం ఏర్పడింది. మూడవ అధ్యాయం నుంచి ఇక మీరు చూడండి, మూడవ అధ్యాయం నుంచి ఈ 14 వరకు వాడు సాతాను, వాడు అపవాది ఎక్కడ కూడా సంఘాన్ని వదిలిపెట్టట్లేదు. ఏదో ఒక ఒకవైపేమో యూదుల నుంచి ఒకవైపు సమస్యను తీసుకొస్తాడు. లేదంటేనేమో అది వర్కౌట్ కాకపోయేసరికి ప్రభుత్వం నుంచి సమస్య తీసుకొస్తాడు. అక్కడ అవ్వకపోయేసరికి సంఘంలో ఉన్న వారి మధ్యలోనే అసూయలు కలగజేసి, వారి మీద వీరు సనగేటట్టుగా చేసి, అననీయ సప్పీరా లాంటి వారిని ఉపయోగించుకొని సంఘాన్ని గలిబిలి చేసి సంఘంలో ఏ విధంగానైనా చీలికలు తీసుకొని రావాలి అని వాడు బయట నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. లోపల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడు. వాడు బయట నుంచి చేసే ప్రయత్నమైనా, లోపల నుంచి చేసే ప్రయత్నమైనా గానీ ఒకటే, ఏంటంటే సంఘాన్ని విచ్ఛిన్నం చేయాలి. సంఘాన్ని ముక్కలు చేయాలి. లేదా సంఘాన్ని సమాధి చేయాలి. చివరికి ఎంత ప్రయోగం చేశాడంటే, స్టెఫెన్ అనేటువంటి ఒక సేవకుడిని అతి దారుణంగా, అతి కిరాతకంగా సంఘమంతా చూస్తుండగా రాళ్ళతో కొట్టి చంపించేసే పని చేశాడు. అది చూస్తే సంఘమంతా ఏమైపోద్ది? కలవరపడిపోద్ది ఒక్కసారిగా. భయపడిపోతది కదా సంఘమంతా. పోనీ అంతటితో అయిపోయిందానంటే వెంటనే పౌలును వాడుకున్నాడు వాడు సాతాను. ఇంటింటికి పంపించేసి ఇంట్లో ఉన్న వాళ్ళని ఈడ్చుకొని వచ్చి జైల్లో పెట్టించే పరిస్థితి అంటే ఇక చూడండి మరికి ఎలా ఉందో. అయితే వాడు చేస్తున్న ప్రతి దాన్ని దేవుడు మళ్ళా తిప్పికొడుతూ, సంఘానికి తోడుగా ఉంటూ, సంఘాన్ని విస్తరింపచేసే విషయంలో దేవుడు కూడా మరోవైపు నుంచి పనిచేస్తూనే ఉన్నాడు. అది వేరే విషయం. ఇక్కడ 15కి రాగానే ఇక్కడ ఏం జరుగుతుందనంటే, సంఘం లోపల ఒక కలవరం, సంఘం లోపల డిస్టర్బెన్స్ అనేది ప్రారంభమైంది. సమస్య ఏంటిది? బయట నుంచి సమస్య కాదు, లోపల సమస్య. ఇంకా చెప్పాలి అనంటే బోధపరమైనటువంటి సమస్య. బోధపరమైన సమస్య వచ్చేసింది 15వ అధ్యాయం ప్రారంభం నుంచి. కొందరు యోదయ నుండి వచ్చి యోదయ అనగానే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. యోదయ అంటే యెరూషలేము అని గుర్తుంచుకోండి. ఓకేనా? యోదయ అంటే యోదయ ప్రాంతానికి అక్కడ మెయిన్ సిటీ ఏంటంటే జెరూషలేము కదా, యెరూషలేము కదా యోదయ అనగానే. ఇప్పుడు కొందరు యోదయ నుండి వచ్చి, మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనేగా రక్షణ పొందలేరని సహోదరులకు బోధించరు. ఎవరికి బోధించారు సహోదరులకంటే? ఈ 15వ అధ్యాయం ఎక్కడ జరుగుతుంది? 15వ అధ్యాయం ఎక్కడ జరుగుతుంది? మీరు ఫాలో అవ్వట్లేదు సరిగ్గా. 15వ అధ్యాయంలో ఉన్న ఇన్సిడెంట్ ఎక్కడిది? ఇది మొదటి ప్రయాణం పూర్తి చేసుకుని ఎక్కడికి వచ్చారని చెప్పాను? అంత్యోకయకి వచ్చారు. ఏ అంత్యోకయ ఇది? అమ్మ బాబోయ్, మిమ్మల్ని విసిరేయాలి బయటికి. సిరియాలో ఉన్న అంత్యోకయ. పిసిదీలు ఎక్కడున్నారు? అయిపోయింది అది. ఎక్కడ పిసిది? అది మొదటి ప్రయాణంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అయిపోయింది అది. ఎక్కడి నుంచి ప్రారంభం అవుతాయి ప్రయాణాలు? ఏ ప్రయాణం? మీరు ఒకటే చెప్పాను, ఇప్పుడు హెడ్ క్వార్టర్ అనేది అంత్యోకయకి మారిపోయిందని చెప్పానా? ముందేమో 12 అధ్యాయాల వరకు వచ్చేసి యెరూషలేము కేంద్రం. 13 నుంచి కేంద్రం ఎక్కడికి వచ్చేసింది? ఇప్పుడు అంత్యోకయకు వచ్చింది. యెరూషలేము మరియు యోదయ సమరయ ప్రాంతాలకు సువార్త వెళ్ళింది. అంత్యోకయ నుంచి సువార్త ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు బూదిగంతముల వరకు వెళుతుంది అంత్యోకయ నుంచి సువార్త. ఇప్పుడు ఈ అంత్యోకయ అనేది ఏ అంత్యోకయ అంటే సిరియాలో ఉన్న అంత్యోకయ. పౌలు గారు, బర్నబా గారు అక్కడి నుంచే బయలుదేరారు. వాళ్ళు అక్కడే కలిసి సేవ చేశారు అని, అది విశ్వాసుల వల్ల ఏర్పడిన సంఘము అని, మొట్టమొదట పేదలైన వారికి సహాయం పంపిన సంఘము అని ఎన్ని మాట్లాడుకున్నాం. బర్నబా గారిని పంపించారు అపోస్తలులు అని, ఆయన వచ్చి చాలా కష్టపడి సంఘాన్ని డెవలప్ చేశాడు అని, మళ్ళీ ఆయన వెళ్ళి వెతుకుతూ పౌలు గారి దగ్గరికి వెళ్ళారు అని, పౌలు గారిని కూడా తీసుకొచ్చేసి ఇద్దరు కలిసి పనిచేసి సంఘాన్ని ఇంకా బాగా డెవలప్ చేశారు అని, ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా అంత్యోకయ సంఘం గురించి. ఆ అంత్యోకయ సంఘమే రైట్. ఇప్పుడు అంత్యోకయ సంఘంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు 15వ అధ్యాయం లూకా గారు రాస్తున్నారు. కొందరు యోదయ నుండి వచ్చి, అంటే ఎక్కడి నుంచి వచ్చారు? యోదయ అంటే యెరూషలేము నుంచి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? అంత్యోకయకు వచ్చారన్నమాట. అది విషయం. యెరూషలేము నుంచి కొంతమంది అంత్యోకయ సంఘానికి వచ్చారు. వచ్చి అంత్యోకయ సంఘంలో ఉన్నటువంటి సహోదరులతో ఏం చెప్తున్నారో చూడండి ఇక్కడ. మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరి. ఎందుకు అంత్యోకయ సంఘాన్ని టార్గెట్ చేశారు వీళ్ళు? యెరూషలేము నుంచి వచ్చిన వాళ్ళు అని అంటే, యెరూషలేము నుంచి వచ్చిన వాళ్ళు అనగానే ఆల్మోస్ట్ ఏంటంటే వాళ్ళంతా కూడా
శాస్త్రులు పరిచయలో ఆ సంతతికి చెందినవారు, ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు మొదటగా యూదుల్లో నుంచి వచ్చిన వాళ్ళు మర్చిపోకండి. యూదయ ప్రాంతం అంటేనే మెజారిటీ ఎవరు అంటే అక్కడ అంతా యూదులు. యూదులనగానే మళ్ళీ అందులో కూడా శాస్త్రులు, పరిసయ్యులు. ముఖ్యంగా పరిసయ్యులు. పరిసయ్యులనగానే మనకు జ్ఞాపకం వచ్చేదేంటంటే, వాళ్ళంతా కూడా ఆచారాలు, యూదుల ఆచారాలు గానివ్వండి, మోషే ధర్మశాస్త్రాన్ని గాని, బాగా వాటి పట్ల నిష్ట కలిగినటువంటి వాళ్ళు. పౌలు గారు కూడా అదే సంతతికి చెందినవాడు. చెప్పుకున్నాంగ పౌలు గారు కూడా నేను పరిసయ్యుల సంతతికి చెందినవాడనై అని మాట్లాడతాడు. పౌలు గారు యూదుడు, బెన్యామీను గోత్రం అయింది. ఆయన యూదుడు. యూదుడై ఉండి మరల అందులో పరిసయ్యుల తెగకి చెందినవాడు. అందుకే ధర్మశాస్త్రం అన్నా, ఆ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి యూదుల సంబంధమైన మత ఆచారాలన్నా ఆయనకేంటంటే ఎక్కడ లేని ఆసక్తి అన్నమాట వాటి పట్ల. ఏ ఒక్కరు వాటి కోసం తప్పుగా మాట్లాడినా, లేదంటే వాటిని ఏమాత్రం చిన్నచూపు చూసినా, వాటికి భిన్నంగా నడుస్తున్నట్టు ఉన్నా, సహించలేకనే కదా క్రైస్తవుల మీద దాడులకు వెళ్ళాడాయన పౌలు గారు. ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చినటువంటి వీళ్ళెవరు అనంటే, వీళ్ళు కూడా యోదయ ప్రాంతం నుంచి వచ్చారు అనంటే మనకేం అర్థం కావాలి? వీళ్ళు కూడా యూదుల యొక్క ఆచారాల పట్ల ఆసక్తి కలిగిన వారనమాట బాగా. ఇప్పుడు వీళ్ళొచ్చేసి అంత్యోదయ సంఘంలో ఏమని మాట్లాడుతున్నారంటే, అంత్యోదయ సంఘంలో ఉన్న క్రైస్తవులతో, అంత్యోదయ సంఘంలో ఎవరున్నారు? మీకు చెప్పాను కదా! అంత్యోదయ సంఘంలో యూదులున్నారు, అన్యులున్నారు. ఇద్దరు ఉన్నారు. కానీ యెరూషలేము సంఘంలో ప్యూర్‌గా ఎవరున్నారు? యూదుల్లో నుంచి క్రైస్తవులైన వారు మాత్రమే యెరూషలేము సంఘంలో ఉన్నారు. కానీ అంత్యోదయ సంఘంలో మాత్రం మిక్స్‌డ్. యూదులు ప్లస్ అన్యులు. ఇంకొక మాటలో చెప్పాలంటే కొంచెం అన్యుల సంఖ్య ఎక్కువగా ఉంటుందిక్కడ. ఎక్కడ? అంత్యోదయ సంఘంలో. ఇప్పుడు అన్యుల సంఖ్య ఎక్కువగా ఉంది గనుక, అన్యుల బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి వచ్చి క్రైస్తవులైన వారి సంఖ్య ఎక్కువగా ఉంది గనుక, ఇప్పుడు యూదుల్లో నుంచి క్రైస్తవులైనటువంటి వీళ్ళు వచ్చి ఏమంటున్నారు అనంటే, మీరు బాప్తిస్మం తీసుకున్నారు సరే, అయినప్పటికి కూడా మీరు సున్నతి కూడా పొందవలసిందే. కేవలం బాప్తిస్మం ద్వారా యేసుని విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షణ కాదు. తప్పనిసరిగా మీరు ఇది చేసిన సున్నతి కూడా కంపల్సరీ అని వీళ్ళు బోధిస్తున్నారనమాట. ఇప్పుడు యాక్చువల్‌గా అది అవసరమని ఒకవేళ అనుకుంటే మనం కాసేపు, సున్నతి అవసరమని కాసేపు అనుకుంటే, పౌలు గారు ఇప్పుడు మొదటి ప్రయాణంలో సువార్తకెళ్ళాడు గదా! మొదటి ప్రయాణంలో సువార్తకెళ్ళినప్పుడు కుప్రకెళ్ళాడు. అక్కడి నుంచి ఎక్కడికెళ్ళాడు? పంఫూలియాకెళ్ళాడు, పెర్గెకు. అక్కడి నుంచి పిసిదియలో ఉన్న అంత్యోకయకెళ్ళాడు. అక్కడి నుంచి ఈకొనియకొచ్చాడు. అక్కడి నుంచి లుస్త్రకొచ్చాడు. అక్కడి నుంచి దెర్బేకెళ్ళాడు. ఇన్ని ప్రాంతాలలో ఎక్కడైనా గాని సున్నతి గురించి పౌలు గారు మాట్లాడారా? మాట్లాడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. రెండో విషయం చెప్తాను. 10వ అధ్యాయంలో మొట్టమొదట అన్యులతో సంఘం ఏర్పడిందని మొదటగా చెప్పాను. ఎక్కడ? కొర్నేలి ఇంట్లో. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అనగానే మనకెవరు జ్ఞాపకం రావాలి? కొర్నేలి. ఈ కొర్నేలి ఎవరు? శతాధిపతి. అందులో అతనెవరు? అన్యుడు. అంటే ఒక అన్యుడుగా ఉండి, ఒక శతాధిపతిగా ఉంటూ, యెహోవా దేవుడిని నమ్మి, భయభక్తులు కలిగి ఉంటున్న ఆ వ్యక్తికి దేవదూత ప్రత్యక్షమవ్వటం, పేతురు గారిని రప్పించుకోమని చెప్పటం, ఆయన పేతురు గారిని ఇంటికి రప్పించటం, ఈలోపు తన ఇంట్లో అందరిని, తన బంధువులు, స్నేహితులు అందరిని కూర్చోబెట్టటం, ఆయన పేతురు గారు రాగానే వాక్యం చెప్తూ ఉండటం, ఈలోపు పరిశుద్ధాత్మ వారి మీదకి దిగటం జరిగిపోయింది. అక్కడ పేతురు గారు కొర్నేలి అనే అన్యుడి ఇంట్లో మాట్లాడినప్పుడు సున్నతి గురించి ఏమైనా మాట్లాడాడా? అన్యులే కదా మరి అక్కడంతా కూడా. మాట్లాడలేదు. అంటే ఇప్పుడు అన్యులలో నుంచి క్రైస్తవులయ్యే వారికి సున్నతి అవసరము లేదు అనేటువంటిది పేతురు గారికి తెలుసు. గుర్తుంచుకోండి. తర్వాత మనకు ఉపయోగపడతది మీకు. అలానే పౌలు గారు కూడా ఎక్కడికెళ్ళినా గాని సున్నతి విషయం ఎక్కడ ఆయన ప్రకటించలేదు. ఎందుకంటే అవసరం లేదు కాబట్టి. ఇప్పుడు కేవలం మనం ధర్మశాస్త్రమును బట్టి కాదు, సున్నతిని బట్టి కాదు, కేవలము కృప చేతనే మనం రక్షించబడుతున్నాము. కేవలము కృప ద్వారానే మనం రక్షించబడుతున్నాము. యేసుక్రీస్తు కృప చేత మనం రక్షించబడుతున్నాము. యేసును విశ్వసించడం ద్వారా మాత్రమే రక్షించబడుతున్నాము. బాప్తిస్మం ద్వారా మాత్రమే రక్షణ తప్ప ధర్మశాస్త్రం వల్ల రక్షణ లేదు. లేదు అనంటే మోషే ఇచ్చిన ఏమంటారు ధర్మశాస్త్రం చెప్పిన సున్నతి విషయంలో కూడా మనకు రక్షణ లేదు అనేది పేతురు గారికి తెలుసు. ఇక్కడ పౌలు గారికి తెలుసు. కానీ కొంతమంది కరడు కట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళొచ్చేసి ఏం చేస్తున్నారు? సంఘాన్ని గలిబిలి చేస్తున్నారు. సంఘంలో ఒక విధంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారన్నమాట. ఒక సమస్య తీసుకొచ్చారు. రెండో వచనం చదువుదాం. ఇప్పుడు రెండో వచనం 15:2. పౌలుకును
బర్నబాకును వారితో విశేషమైన వివాదమును తర్కమును కలిగినప్పుడు అన్నాడు. ఎవరితో? ఇక్కడ 2 వర్గాలున్నాయి. ఒకటేమో సున్నతి అవసరం అనే వర్గం. ఇంకొకటి అవసరం లేదు అనేటువంటి వర్గం. అవసరం అనే వర్గం ఎవరు? యూదయ నుంచి వచ్చినవారు, యెరూషలేము నుంచి వచ్చినవారు అవసరము అనేటువంటి వర్గం. లేదు అనే వాళ్ళెవరు? పౌలు గారు, బర్నబా గారు. గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరు 2 వర్గాలున్నాయి. ఈ 2 వర్గాల మధ్య ఒక డిబేట్ జరుగుతుంది అనుకుందాం. ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న డిబేట్ యొక్క అంశం ఏంటి? సున్నతి. అంతే కదా! ఇప్పుడు ఏంటి యేసుప్రభు దేవుడా కాదా జరుగుతుంటాయి కదా! ఏమంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతుంటాయి. లేకపోతే దేవుడు యెహోవా అనే యేసుప్రభుగా వచ్చాడా? యేసుప్రభువే మళ్ళా పరిశుద్ధాత్మగా వచ్చాడా? అనేటువంటి అంటే యేసుప్రభు అంటే ఏమంటారంటే ఆ డైటీ అంటారు. దేవత్వం. దేవత్వంపై కూడా లేదా త్రిత్వంపై కూడా సరైనటువంటి అవగాహన లేక, ఆలోచన లేక నేటికి కూడా క్రైస్తవ సమాజంలో దీనిపైన ఎన్నో అభిప్రాయాలు, ఎన్నో వాదనలు, ఎన్నో వాదోపవాదాలు ఇప్పటికి మనం చూస్తాం. ఇప్పుడున్న సమస్య ఇది. అప్పుడున్న సమస్య అది. ఆరో సంఘానికి వచ్చిన సమస్య అది. మొత్తానికైతే సంఘానికి సమస్య అనేది కామన్. మీకు ఒకటి అర్థం కావాలి. అపోస్తలులు ఉంటున్న కాలంలోనే సంఘానికి ఏం వచ్చేసింది? బోధ విషయంలో ఒక సమస్య వచ్చింది, మర్చిపోకండి. అపోస్తలులు ఉన్న కాలంలోనే సంఘానికి బోధ విషయంలో ఒక సమస్య రావటం మనం చూస్తున్నాం. అది సున్నతిపరమైన సమస్య. ఇప్పుడు వచ్చే సమస్య ఇది వేరే సమస్య కావచ్చు. కానీ సమస్య అనేది మాత్రం కామన్‌గా ఉంటుంది, మర్చిపోకండి. రైట్. ఇప్పుడు ఈ విషయంలో 2 వర్గాలకు విడిపోయారు. ఒకరేమో సున్నతి అవసరం, మరొకరేమో అవసరం లేదు. వీళ్ళ మధ్య జరుగుతున్నటువంటి విశేషమైనటువంటి తర్కం చివరికి ఏం జరిగిందంటే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి అంత్యోక్యలో ఉన్న సంఘం వాళ్ళు ఏం చేశారంటే, తమలో మరి కొందరు పౌలు విశేషమైనటువంటి తర్కం కలిగినప్పుడు ఈ అంశము విషయమై చూసాడు. అంశము విషయమై పౌలును బర్నబాయు తమలో మరికొందరును యెరూషలేమునకు అపోస్తలుల యొద్దకును పెద్దల యొద్దకును వెళ్ళవలనని సహోదరులు నిశ్చయించిరి. ఇంకా పౌలు గారు, బర్నబా గారు దయచేసి ఒక్క నిమిషం మీరు ఆగండి అని ఈ 2 వర్గాలను మధ్య మరికొంతమంది సంఘంలో పెద్దలు, సహోదరులు వచ్చేసి ఏమన్నారు అనంటే, ఈ విషయం పైన మనకంటూ ఒక పెద్ద సంఘం ఒకటి ఉంది కదా యెరూషలేములో. అపోస్తలులందరూ అక్కడే ఉన్నారు కదా! ఇప్పుడు అపోస్తలులందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మనం ఏమంటారు అనంటే, మనం పాటించవలసింది, మనం వినవలసింది, మనం నిలబడవలసింది కూడా ఏ బోధలో అంటే అపోస్తలుల బోధ కదా! ఇప్పుడు అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట అపోస్తలుల బోధ కదా మనకు ఫైనల్ అల్టిమేట్‌గా మనం ఎవరి బోధలో మనం ఉండాలి? ఎవరి బోధలో నిలిచి ఉండాలి? అపోస్తలుల బోధ కదా! సరే. ఇక్కడ అపోస్తలుల బోధలో మనం నిలిచి ఉండాలి కాబట్టి ఇప్పుడు అపోస్తలులందరూ ఎక్కడున్నారు? యెరూషలేములో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో పౌలు, బర్నబాలు అలానే ఇంకొక వర్గం మీరందరూ కూడా అంత్యోక్య సంఘంలో మీరంతా ఇక్కడ మాట్లాడుతూ విషయం అనేది చాలా పెద్దగా, చాలా కాంప్లికేటెడ్‌గా అయిపోతుంది కనుక ఈ విషయంపై క్లారిటీ కోసం దయచేసి ఈ విషయంలో ఒక చక్కటి అవగాహన కొరకు మీరు అక్కడ యెరూషలేములో ఉన్నటువంటి అపోస్తలుల దగ్గరికి వెళ్ళండి అని సంఘం ఈ సమస్యను ఇప్పుడు ఎక్కడ తీసుకెళ్తున్నారు? పౌలు, బర్నబా వారి ద్వారా యెరూషలేము సంఘానికి తీసుకెళ్తున్నారు. రైట్. ఇప్పుడు డిబేట్ ఎక్కడికి వచ్చేసిందనమాట, ప్లేస్ మారింది. ఇప్పటివరకు ఎక్కడ జరిగింది డిబేటు? అంత్యోక్యలో జరిగింది. ఇప్పుడు అంత్యోక్య నుంచి ఇప్పుడు ఎక్కడికి వస్తుందన్నమాట సమస్య? యెరూషలేముకి వస్తుంది. రైట్. ఇప్పుడు మనం యెరూషలేముకి వెళ్ళిపోతున్నాం. అంత్యోక్య నుంచి ఇప్పుడు సీన్ ఎక్కడికి వెళ్ళిపోతుంది? యెరూషలేముకి వెళ్ళిపోతుంది. రైట్. ఎక్కడ ఎన్నో వచనం? 3. కాబట్టి వారు సంఘము వలన సాగనంపబడి ఫేనీకే, సమరయ దేశముల ద్వారా వెళ్ళుచు అన్ని జనులు దేవుని వైపుకు తిరిగిన సంగతి తెలియపరిచి సహోదరులకందరికీ మహా సంతోషము కలుగచేసిరి. అంటే వాళ్ళు యెరూషలేముకి వచ్చారు. యెరూషలేముకి వచ్చినప్పుడు వీళ్ళు మొదటి ప్రయాణంలో అనేక మంది అన్ని జనుల దగ్గరికి మేము వెళ్ళాము, వారందరూ కూడా ప్రభు వైపు తిరిగారు అని పౌలు, బర్నబాలు చెప్పినప్పుడట వాళ్ళంతా కూడా చాలా సంతోషపడ్డారు అన్న విషయాన్ని వాళ్ళు మాట్లాడుతూ వెళ్ళిపోతున్నారు. అది జరిగినటువంటి విషయం మార్గమధ్యంలో. నెక్స్ట్ 4 వారు యెరూషలేమునకు రాగా, మొత్తానికి ఇప్పుడు ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేమునకు రాగా. ముందు ఎక్కడున్నారైతే
అంత్యోకయ మర్చిపోకండి. ఇప్పుడు వారు యెరూషలేమునకు రాగా ఎన్నో వచనం 4. సంఘపు వారును చూడండి, అక్కడ యెరూషలేములో సంఘం ఉంది గదా! యెరూషలేములో సంఘపు వారును, ఒకటి గుర్తుపెట్టుకోండి. యెరూషలేములో సంఘపు వారును, 2 అపోస్తలులు గుర్తుంచుకోండి. రెండవ క్యాడర్ ఎవరు? అపోస్తలులు. మూడవ క్యాడర్ ఎవరు? పెద్దలు. వారిని చేర్చుకొనిరి. సంఘంలో ఎవరెవరు ఉన్నారు? ఒకరు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. సంఘంలో విశ్వాసులు లేదా సహోదరులు అంటాడు తర్వాత. సంఘంలో విశ్వాసులు లేదా సహోదరులు ఒకరైతే, 2 అపోస్తలులైతే, 3 సంఘంలో ఎవరున్నారు? పెద్దలు. వీళ్ళంతా కలిసి అంత్యోకయ నుంచి వచ్చినటువంటి వీళ్ళందరినీ కూడా చేర్చుకున్నారు. దేవుడు తమకు తోడయుండి చేసినవన్నీ వారు వివరించిరి. అంటే పౌలు బర్నబాలు మొదటి సువార్త ప్రయాణానికి 2 సంవత్సరాల పాటు వెళ్ళారు కదా! ఆ 2 సంవత్సరాల ప్రయాణంలో జరిగినటువంటి విషయాలన్నీ కూడా అపోస్తలకు వివరించారు. 5వ వచనం చదువుదాం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి రైట్ సమస్య రైట్ విషయం స్టార్ట్ అవుతుంది. నాకు తెలిసి కాదు, మనం యాక్చువల్‌గా మాట్లాడాలి అనంటే ఈ 15వ అధ్యాయం అనేది ఏంటంటే జనరల్ కౌన్సిల్ అంటారు. అంటే మొట్టమొదట క్రైస్తవ చరిత్రలోనే మొట్టమొదటగా జరిగినటువంటి ఒక సభ, పెద్ద సభ, కౌన్సిల్ అంటాము, సమావేశం, పెద్దల సభ. అంటే క్రైస్తవ్యంలోకి అపోస్తలు మించిన వాళ్ళెవరు? మీకు అర్థమైందా? క్రైస్తవ్యంలో అపోస్తలు మించిన వారెవరు? ఇక్కడ 12 మంది అపోస్తలులు ఉన్నారు. సరే, యాకోబు 12వ అధ్యాయంలో తల తీసేయబడ్డాడు కదా! చంపబడ్డాడు కదా! అంటే ఆయన పోతే ఇక 11 మంది అపోస్తలులు. పౌలు గారు, బర్నబా గారు. ఏంటి 11 మంది అపోస్తలున్నారు, పౌలు గారు ఇక్కడే ఉన్నారు, బర్నబా గారు ఇక్కడే ఉన్నారు అనంటే ఇక వీళ్ళే కదా హేమీలు క్రైస్తవ సమాజంలో. వీళ్ళని మించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకెవ్వరూ లేరు. అంటే క్రైస్తవ పెద్దలందరూ కూడా కూర్చొని ఒక సమస్య పైన మాట్లాడుతున్నారు. ఒక సమస్య గురించి చర్చిస్తున్నారు. ఇది మొట్టమొదటి కౌన్సిల్ అన్నమాట ఇది. 15వ అధ్యాయంలో. అంటే ఒక మంచి వాతావరణం కదా! ఇప్పుడు భేదాభిప్రాయాలు వచ్చాయండి ఒక విషయం పైన. ఇలా భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నాకు నేనుగా యూట్యూబ్‌లో నేను మాట్లాడతాను. నువ్వు ఎందుకు మనం కలిసి కూర్చొని ఒక విషయం మీద ఒక కన్క్లూజన్‌కి రాకూడదా? ఇప్పుడు ఇక్కడ జరిగింది అదే కదా 15వ అధ్యాయంలో. ఎవరికి వాళ్ళుగా మాట్లాడేసుకున్నారా? లేదా అందరూ ఒక దగ్గరకొచ్చారా? అందరూ ఒక దగ్గరకొచ్చారు. మరి మన దగ్గరికి ఏమైపోతుంది అలా చేయటానికి? రారు. ఇగోస్. వ్యక్తిగతమైన ఏవో ఉంటాయి కదా కొన్ని కొన్ని. అడ్డొస్తుంటాయి. హోదా కావచ్చు, అధికారం కావచ్చు, లేకపోతేనేమో ఫాలోయింగ్ కావచ్చు. ఏవేవో కొన్ని కొన్ని ఉంటాయి. అంతే. ఇప్పుడు అక్కడికెళ్ళిపోయామా? నాది తప్పైపోద్దేమో. అక్కడికెళ్ళిపోయామా? మన ఫాలోవర్స్ అంతా ఏమైపోతారో ఏంటో. అక్కడికెళ్ళిపోయామా? చిన్నవాళ్ళం అయిపోతామేమో. అక్కడికెళ్ళిపోయామా? మన అన్న మాటలన్నీ గుర్తొస్తాయి. ఏవో కొన్ని ఉంటాయి. కానీ వాక్యం కంటే ఏమెక్కువ చెప్పండి? రాబోయే జీవితం కంటే ఏదెక్కువండి? దేవుడి కంటే ఏదెక్కువ? అని అనుకుంటే అన్నీ పక్కన పెడతాం. దేవుడి కంటే, వాక్యం కంటే మన ఇగోసు, మన ఫాలోవర్సు ఇవి ఎక్కువ అనుకున్నప్పుడు ఇది ఎప్పటికి జరిగేటువంటిది కాదిక. వాళ్ళు అపోస్తలులండి. వాళ్ళకి అలాంటివి ఏమీ లేవండి. అందుకు వాళ్ళంతా ఒక చోటుకొచ్చారు. చూద్దాం. ఏ విషయం ఎన్నో వచనం? 5వ వచనం. పరిసయ్యుల తెగలో విశ్వాసులైన కొందరు లేచి అన్ని జనులకు సున్నతి చేయింపవలెననియు, మోషే ధర్మశాస్త్రమును గైకొనుడని వారికి ఆజ్ఞాపింపవలెననియు చెప్పిరి. ఏంటి వీళ్ళే చెప్పండి, మీరు చెప్పండి. విచిత్రం చూసారా? ఎంత ఏమంటారు అంటే ఎంత ర్యాష్‌గా మాట్లాడుతున్నారంటే, ఒక మాట చాలా ర్యాష్‌గా మాట్లాడుతున్నట్టు. ఎవరు వీళ్ళు? పరిసయ్యుల తెగలో నుంచి విశ్వాసులైన కొందరు. అంటే పరిసయ్యుల్లో నుంచి విశ్వాసులయ్యారు అనంటే పౌలు గారు కూడా ఏ తెగకు చెందినవాడని చెప్పాను? పరిసయ్యుల తెగకు చెందినవాడు. ఆయన కూడా విశ్వాసయ్యాడు ప్రభువుకు. అలానే కొంతమంది పరిసయ్యుల బ్యాక్‌గ్రౌండ్‌లో నుంచి కూడా కొంతమంది ప్రభు దగ్గరకొచ్చారు. వాళ్ళేమంటున్నారంటే అపోస్తలులతో చెప్తున్నారు. వీళ్ళు అపోస్తలులకు చెప్తున్నారు. అసలు ఎవరి బోధలో ఎవరుండాలి చూడండి. అపోస్తలుల బోధలో వీళ్ళుండాలి. కానీ వాళ్ళేం చెప్పాలో కూడా వీళ్ళే చెప్తున్నారనమాట. ఇది మరీ విచిత్రంగా, చాలా విడ్డూరంగా ఉంది. ఎవరెవరికి ఆర్డర్ ఇవ్వాలండి? కొన్ని కొన్ని సందర్భాలు చూడండి. ఏవండీ విశ్వాసులు సేవకులకు ఆర్డర్ ఏస్తుంటారు. మీరిది చెప్పండి. మీరిది చెప్పండి అని విశ్వాసులు సేవకులకు ఆజ్ఞాపించటమా? అది అసలు ఎలా సాధ్యం అది? ఇక్కడ అపోస్తలులతో మాట్లాడుతూ వీళ్ళు, మీరు చెప్పండయ్యా, అలా ఆజ్ఞ ఇచ్చేసేయండి వాళ్ళకు. ఈ డిస్కషన్స్ ఇవన్నీ వద్దులే కానీ, సున్నతి చేసుకోమని చెప్పండి మీరు అని వీళ్ళే ఏకపక్షంగా మాట్లాడేస్తున్నారు.
అంటే ఎందుకంటే వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చాలా గొప్పగా ఉంది. మేము పరిసయ్యులం గదా! పరిసయ్యులకి ఎలా ఉంటదో తెలుసు కదండీ! వాళ్ళే గొప్పోళ్ళనుకుంటారు. వాళ్ళే నీతిమంతులనుకుంటారు. సుంకరి, పరిసయ్యుడి గురించి యేసుప్రభు చెప్తారు గదా! ఒక ఉపమానం చెప్తారు గదా! పరిసయ్యుడు, సుంకరి ఇద్దరు కూడా దేవాలయానికి ప్రార్థన చేసుకోవడానికెళ్లారు అని. ఈ పరిసయ్యుల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రభు ఏమంటాడు? తామే నీతిమంతులమనుకుని, నమ్ముకొని ఇతరులను ఏం చేస్తుంటారు వీళ్ళు పరిసయ్యులు? తృణీకరిస్తుంటారు. అంటే తమ దృష్టిలో తామే జ్ఞానులమనుకుంటారు. తామే నీతిమంతులనుకుంటారు. తామే భక్తిపరులమనుకుంటారు. మమ్ములను మించిన గొప్పవాళ్ళెవరు లేరనుకుని ఈ తత్వం పరిసయ్యులది. బహుశా ఆ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంకా చావలేదింకా పూర్తిగా. ఇంక పూర్తిగా వాటిని వదులుకోలేకపోయారు. ఇంకా ఏంటి కమాండింగ్ అపోస్తల పైన మీరు చెప్పండి వాళ్ళకలా అని ఏం చెప్పాలో కూడా వీళ్ళే ఆర్డర్ ఏస్తున్నారట. ఆజ్ఞాపించవలనని చెప్పారు అని మాట మనం 5లో చదువుతాం. 6లో చూద్దాం. అప్పుడు అపోస్తలులను బాగా వినండి. అప్పుడు అపోస్తలులను పెద్దలను ఈ సంగతిని గురించి ఆలోచించుటకు కూడి వచ్చిరి. హమ్మయ్య! ఇప్పుడు అపోస్తలులు, పెద్దలు కూర్చున్నారట. ఇక ఈ విషయం మీద మనం ఖచ్చితంగా ఏదో ఒకటి తేల్చాల్సిందే అని కూర్చుండిపోయారు. బహు తర్కము జరిగిన తర్వాత అంటే ఈ విషయం మీద చాలా తర్కం జరిగిందనమాట. ఎవరికి? అపోస్తలులకు, పెద్దలకు, ఇప్పుడు ఈ పరిసయ్యుల తెగలో నుంచి విశ్వాసులైన కొంతమంది ఎవరైతే సున్నతి అవసరమని వాదిస్తున్నారో వారికి, పేతురు గారికి, పెద్దలకు, పౌలుకు, బర్నబాకు మరలా ఈ విషయంలో యెరూషలేములో కూడా చాలా పెద్ద వివాదము, చాలా పెద్ద డిస్కషన్ లేదా చాలా పెద్ద డిబేటే జరిగింది అని మనకు అర్థమైంది. ఇక 6వ వచనం నుంచి చదువుతున్నప్పుడు తర్వాత పేతురు లేచి వారితో ఇట్లనెను. ఇక పేతురు గారు మాట్లాడుతున్నారనమాట. ఓకేనా? రైట్. ఫస్ట్ పేతురు గారు క్లారిటీ ఇస్తున్నారు. ఏమని ఇస్తున్నారో చూద్దాం 7వ వచనంలో. సహోదరులారా, ఆరంభమందు అన్ని జనులు నా నోట సువార్త వాక్యము విని విశ్వసించులాగున మీలో నన్ను దేవుడు ఏర్పరచుకునని మీకు తెలియను. అంటే ఇది ఏ సందర్భం అనమాట ఇది? 10వ అధ్యాయం సందర్భం. అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో కొర్నేలి ఇంటికి నేను వెళ్ళాను. ఏంటి పేతురు నువ్వు అన్యజనుల దగ్గరికి వెళ్ళావట, భోజనం చేశావట అని మీరు నన్ను అడిగారు గదా! అడిగినప్పుడు 11వ అధ్యాయంలో పేతురు గారు ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాడు గదా! ఇదిగో నేను అసలు నాకు వెళ్ళాలన్నా లేదు నాకు ఆలోచన. నేను యొప్పేలో ఉన్నాను. మధ్యాహ్నం అవుతుంది. ఆకలితో ఉన్నాను. ప్రార్థన కొరకు మిద్దె మీదకెళ్ళాను. అప్పుడు నాకు ఒక దర్శనం కనబడింది. ఆ దర్శనంలో ఒక దుప్పటి వంటి ఒక పాత్ర. అందులో చతుష్పాద జంతువులు, పక్షులు, పురుగులు అన్నీ అందులో కనబడుతున్నాయి. తనను చంపుకొని తినేసేయమంటున్నాడు ఆ దర్శనంలో దేవుడు. అయ్యో! నేను యూదునే కదా! తగదు కదా! అని అంటున్నాను. 3 మార్లు బలవంత పెట్టాడు. ఆ తర్వాత పైకెళ్ళిపోయింది ఆ పాత్ర. ఈలోపు ఒక ఇద్దరు మనుషులొచ్చేసారు. వచ్చిన వాళ్ళు, "అయ్యా! మీరు ఎక్కడికి రావాలి? కైసరేకి రావాలి." అప్పుడు ఈయనకు అర్థమైంది. ఓహో! అంటే దేవుడు ఎవరిని నిషేధించటం లేదు. దేవుడు అందరిని కావాలనుకుంటున్నాడు. ఈవెన్ దో అన్యుల దగ్గరికి కూడా నన్ను పంపించటానికి, అన్యుల దగ్గరికి కూడా నన్ను తీసుకెళ్ళి సువార్త చెప్పించటానికి నాకు ఈ దర్శనం వచ్చిందన్నమాట. ఇదిగో దానికి సాక్ష్యం మీకు కావాలి కదా! అని ఆయన యొప్పే నుంచి వెళ్తున్నప్పుడు కొంత మనుషులను తీసుకెళ్ళాడు అనుకోని మీకు ఆ రోజు జ్ఞాపకం చేశాను. ఇదిగో నేను వాళ్ళ దగ్గరికెళ్ళాను. వారి ఇంటికి మాట్లాడుతున్నాను. ఈలోపు నా ప్రమేయం నాకేం తెలీదు. నేను వారితో మాట్లాడుతున్నాను. రెండవ అధ్యాయంలో మన మీదకి ఎలా అయితే పరిశుద్ధాత్మ దిగాడో, 11వ అధ్యాయంలో నేను వారితో వాక్యం చెప్తుంటే వారి మీద కూడా అలానే దిగాడు. అప్పుడు నాకు అర్థమైపోయింది ఏంటంటే, ఆయన అందరికీ ప్రభువు తప్ప కొందరికి ప్రభువు కాదు. ఆయన అన్యులను కూడా రక్షించుకుంటున్నాడు. అన్యులకు కూడా రక్షణనిచ్చాడు. అన్యులు కూడా కోరుకుంటున్నాడు అన్న విషయం నాకు ఆ రోజు అర్థమైంది. ఆ రోజు మరి నాకు ఒకవేళ సున్నతి గురించి నాకు చెప్పుంటే నేను చెప్పేవాడిని. కానీ సున్నతి గురించి ఆ రోజు దేవుడు నాకేమీ చెప్పలేదు. అందుకే నేను కూడా వాళ్ళకి చెప్పలేదు. సున్నతి లేకుండానే వాళ్ళు కూడా రక్షణలా తీసుకున్నారు. సున్నతి లేకుండానే పరిశుద్ధాత్మ వారి మీదికి దిగాడు. ఈ విషయాన్ని ఇక్కడ కోట్ చేస్తున్నాడన్నమాట పేతురు గారు. అంటే ఇంకొక మాటలో పేతురు గారు ఎవరి పక్షం అండి? అనే ఒక చిన్ని డౌట్ ఒకవేళ వస్తుంటే, పేతురు గారు ఎవరి పక్షాన మాట్లాడుతున్నట్టుగా ఉంది అనంటే మీకు ఇప్పటికీ పౌలు, బర్నబాల పక్షాన మాట్లాడుతున్నాడు అన్నట్లుగా అర్థమవుతుంది. వారి పక్షము అని అనటం కంటే కూడా దేవుడి పక్షం, సత్యం పక్షాన మాట్లాడుతున్నాడు ఇంకా మాట్లాడితే లోతుగా మాట్లాడితే. రైట్ చూద్దాం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే చూసారా? మనకు అనుగ్రహించినట్టుగానే రెండవ అధ్యాయంలో మనకు అనుగ్రహించాడు కదా పరిశుద్ధాత్మను. మనం అన్య భాషలతో మాట్లాడాం కదా! మనకు అనుగ్రహించినట్టుగానే యూదులమైన మనకు అంటే అర్థం ఏంటి? సమస్య ఎవరి మధ్య? ఇప్పుడు యూదుల మధ్య మర్చిపోకండి. ఇప్పుడు ఈ డిబేట్‌లో పాల్గొంటుంది ఎవరు? అంతా యూదులే. అన్యులెవరు లేరు. అపోస్తలులు యూదులే. పౌలు, బర్నబా యూదులే. సమస్య తీసుకొచ్చిన వాళ్ళెవరు? యూదులే. కనుక అంతా యూదులే.
అక్కడున్న వాళ్ళంతా డిబేట్‌లో ఆ వివాదంలో. అందుకే ఆయన పేతురు గారు ఎన్నో వచనం? వచనం చూడండి కరెక్ట్‌గా నాకు. 8 వచనం. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని మనకు అనుగ్రహించినట్టు వారికి అంటే ఎవరికి? అన్యజనులకు పరిశుద్ధాత్మ అనుగ్రహించి కొర్నేలి ఇంట్లో వారిని గురించి సాక్ష్యం ఇచ్చాను. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి అన్నాడు చూసారా? వారి హృదయములు పవిత్రపరచబడ్డాయి. దేనివల్ల? సున్నతి వలన కాదు. విశ్వాసం వలన. అది విషయం. రైట్. విశ్వాసం వల్ల పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనపరచలేదు. సున్నతి ఉందనుకున్న యూదులమైన మనకును, సున్నతి లేని అన్యజనులకు మధ్య ఏ భేదాన్ని కూడా కనపరచకుండగా అందరిని ఏం చేశాడంటే ఆయన ఒక్కటి చేశాడు. కనుక మన పితరులైనను మనమైనను మోయలేని కాడిని శిష్యుల మెడ మీద పెట్టి మీరు ఎందుకు దేవుణ్ణి శోధించుచున్నారు అని డైరెక్ట్‌గా కౌంటర్ వేశాడు వాళ్ళకు. ఎందుకు మన పితరులే మోయలేకపోయారు ధర్మశాస్త్రం అనే కాడిని. దేవుడిచ్చిన ఆజ్ఞలకు తోడు మరికొన్ని ఒక్కొక్కటి భయంకరమైన ఆచారాలన్నీ యాడ్ చేసి చివరికి ధర్మశాస్త్రం అంటే బాబోయ్ తలపోటు అన్నట్లుగా మార్చేసుకున్నారు. అయినా దేవుడు ఆల్రెడీ ఎప్పుడో పాత నిబంధనలను చెప్పేశాడు కదా, దీన్ని తీసేస్తాను, అసలు నిబంధనే మారిపోయింది, అందులో సున్నతి ఏముంది ఇంకా? అది పాత నిబంధన అన్నాడు, ఇదేమైపోయింది? ఇది క్రొత్త నిబంధన. నిబంధనే మారిపోయిందయ్యా. నిబంధనే దేవుడు మార్చేసిన తర్వాత ఆ నిబంధనలో భాగంగా ఉన్నటువంటి ఈ సున్నతి, అలా నిబంధన లేకముందు కూడా ఎప్పుడో అబ్రహాము దగ్గర నుంచి సున్నతి ఆచారంలో ఉన్నట్టు కనబడుతుంది మనకు. దాన్ని ఏమంటారు అంటే అధికారికంగా ధర్మశాస్త్రంలో ఇవ్వటం జరిగింది. ఇప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని తీసేస్తున్నాడు ఆయన. శిలువలో యేసు మరణించటంతో ధర్మశాస్త్రం ఏమైపోయింది? ధర్మశాస్త్రమునకు సమాప్తి అన్నాడు. కనుక అది మన పితరులే మోయలేకపోయారు, అన్యుల మీద పెడదామా దాన్ని? అది ఆయన మాటల్లో ఉన్న ఇంటెన్షన్ అన్నమాట. రైట్. ప్రభువైన యేసు కృప చేత, అది అక్కడ చూడండి 11, ప్రభువైన యేసు కృప చేత మనం రక్షణ పొందుదామని నమ్ముచున్నాం కదా, సున్నతి వలన కాదు కదా, కేవలం కృప చేత మాత్రం రక్షణ పొందుచున్నాం కదా, అలాగే వారును కూడా రక్షణ పొందుదురు. ఎవరు? అన్యులు. రైట్. అంతటా ఆ సమూహం అంతయు ఊరకుండి, రైట్. పేతురు గారిది అయిపోయిందండి. పేతురు గారి మాట్లాడగానే ఇప్పుడు 12 నుంచి, అంతటా సమూహం అంతయు ఊరకుండి బర్నబాయు పౌలుడు తమ ద్వారా దేవుడు అన్యజనులలో చేసిన సూచక్రియలను అద్భుతములను వివరించగా ఆలకించారు. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు? పేతురు గారు మాట్లాడారు, అయిపోయింది. నెక్స్ట్ పౌలు బర్నబాలు మాట్లాడారు. పౌలు బర్నబాలు ఏం మాట్లాడారు? అదిగో మేము కుప్రకి వెళ్ళామయ్యా, అక్కడి నుంచి పెర్గేకి వెళ్ళామయ్యా, అక్కడి నుంచి అంత్యోకయకి వెళ్ళాము, అక్కడి నుంచి ఈకొనేకి వెళ్ళాము, అక్కడి నుంచి లుస్త్రకు వచ్చాము, అక్కడ దెర్బేకి వచ్చాము, ఆ ప్రాంతాలన్నీ మేము తిరిగాము, 2 సంవత్సరాలు 2000 కిలోమీటర్లు తిరిగాము, అక్కడ కూడా అనేక మంది అన్యజనులు కూడా ప్రభువుని నమ్ముకున్నారు. కానీ వాళ్ళను కూడా మేము ఎవరం కూడా సున్నతి చేయించుకోమని చెప్పి మేము ఎవరిని వాళ్ళని బలవంతం పెట్టలేదు. ఆయన దేవుడే వారిని అంగీకరించాడు. ఇప్పుడు సున్నతి లేకపోయినా దేవుడు అంగీకరించినప్పుడు అంగీకరించడానికి మీకేంటి ప్రాబ్లం? దేవుడికి లేని సమస్య మీకేంటి సమస్య? దేవుడికి లేనటువంటి ప్రాబ్లం మీకేంటయ్యా? మీకు ఎందుకు బాధ కలుగుతుందో తెలియట్లేదు. కనుక ఎందుకు వీళ్ళ మీద మీరు ఈ సున్నతి అనేటువంటి ఆచారాన్ని పెట్టి వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు అన్నాడు. రైట్. ఇప్పుడు పౌలు బర్నబాలు కూడా మాట్లాడారు, అది అయిపోయింది. ఇప్పటివరకు ఎవరు మాట్లాడారంటే ఫస్ట్ ఈ విషయంలో పేతురు గారు గుర్తుపెట్టుకోండి. ముందు ఎవరు మాట్లాడారు? పేతురు గారు మాట్లాడారు. తర్వాత ఎవరు మాట్లాడారు? పౌలు బర్నబా మాట్లాడు. ఇద్దరిది అయిపోయింది, ముగ్గురు అయిపోయారు. రైట్. నెక్స్ట్ 13వ వచనం నుంచి చదువుతుంటే, వారు చాలించిన తర్వాత అంటే ఎవరు? పౌలు బర్నబాలు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా నేను అన్నాడు. ఈ యాకోబు ఎవరు? 12వ అధ్యాయంలో చంపబడ్డాడు కదా, హేరోదు ఖడ్గముతో చంపించేశాడు కదా, మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చాడు యాకోబు? అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్న యాకోబు ఎవరు? అక్కడ ఆ యాకోబు కదా, యోహాను సహోదరుడు కాదా, అపోస్తలుడు కాదా? కాదు. మరి ఎవరండి యాకోబు? యేసు ప్రభు సహోదరుడు. యాకోబు పత్రిక రాశాడే, ఆ యాకోబు పత్రిక రాసిన యాకోబే ఇక్కడ ఉన్నటువంటి యాకోబు. ఈయనెవరు? ఈయన అపోస్తలుడు కాదు. మరి ఎవరండి ఈయన? ఈయన వచ్చేసి యెరూషలేము సంఘానికి ఒక పెద్ద. యెరూషలేము సంఘంలో ఒక పెద్దగా ఉన్నాడు. నిజంగానండి ఈయన గురించి సపరేట్‌గా హిస్టరీ చదువుతున్నప్పుడు మంచి ప్రార్థనా పరుడు యాకోబు. ఎప్పుడు కూడా ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడట. ఎక్కువగా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇతను కూడా చంపేశారు, హతసాక్షి ఇతను కూడా. ఎప్పుడు చూడండి, ఎప్పుడు ప్రార్థన. అంటే యేసుప్రభు సహోదరుడు అయినప్పటికీ కూడా తను ఎక్కడ కూడా నేను యేసుప్రభు సహోదరుని అని చెప్పుకోవటానికి ఎక్కడ కూడా ఆయన
గర్వపడలేదు లేదా ఇష్టపడలేదు. ఏమని చెప్పుకుంటాడు అంటే, నేను యేసుప్రభు దాసుడను అని చెప్పుకున్నాడే తప్ప, సహోదరుని చెప్పుకోవటానికి మాత్రం ఆయన ఇష్టపడలేదండి. ఉన్నప్పుడు నమ్మలేదు. కానీ తర్వాత తను ప్రత్యక్షపరుచుకున్నాడు యాకోబుకు. అప్పుడు గాని ఆయన మారలేదు యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత. చాలా బలమైనటువంటి మీరు చూడండి గలతీ పత్రిక రాస్తున్నప్పుడు పౌలు గారు 2వ అధ్యాయం 9వ వచనంలోనేమో ఏమంటాడు అనంటే, సంఘమునకు స్తంభములుగా ఎంచబడిన పేతురు, యాకోబు, యోహాను అని మాట్లాడతాడు. అంటే పేతురు, యాకోబు, యోహానులట సంఘానికి ఏంటంటే వాళ్ళు స్తంభాలు. అంటే ఏ సంఘానికి? యెరూషలేము సంఘానికి. అంటే యెరూషలేము సంఘానికి స్తంభాలంటే యెరూషలేము సంఘం నిలబడిందంటే ఇగో వీళ్ళ పైన నిలబడింది. వీళ్ళని బట్టి నిలబడింది. ఎవరెవరు అందులో? పేతురున్నాడు, యోహానున్నాడు. ఈ పేతురు, యోహానుతో పాటు మధ్యలో ఎవరున్నారు? యాకోబున్నాడు. యాకోబు ఎవరు? యేసుప్రభు తమ్ముడు. ఓకేనా? అంటే ఆ తర్వాత అతను మారి యెరూషలేము సంఘానికి ఒక బలమైన పిల్లర్‌గా అతను మ ఎదిగాడు అనంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇప్పుడు ఈయన మాట్లాడుతున్నాడు. ఏమండి? యాకోబు గారు మాట్లాడుతున్నారు. చూద్దాం 13. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లనెను, సహోదరులారా నా మాట ఆలకించుడి. అన్యజనులలో నుండి దేవుడు తన నామము కొరకు ఒక జనమును ఏర్పరచుకొనుటకు వారిని ఎలాగో మొదట కటాక్షించెనో సిమియోను వివరించి ఉన్నాడు. అంటే ఇక్కడ సిమియోను అనంటే ఎక్కడో లూకాలో 2లో ఉన్న సిమియోనా? లేదు అనంటే పేతురు గారా? అంటే చాలామంది ఏమంటారంటే ఇక్కడ సిమియోను అంటే పేతురు గారు అని చాలామంది చెప్తుంటారు. ఎందుకనంటే ఇప్పటివరకు మాట్లాడింది ఎవరు ఇప్పుడు? పౌలు బర్నబాల కంటే ముందు మాట్లాడింది ఎవరు? పేతురు గారు కదా! చాలా వివరంగా చెప్పారు కదా! కనుక దాన్నే మరలా గుర్తు చేస్తున్నాడు. సీమోను పేతురు, సిమియోను. ఓకేనా? కనుక ఇక్కడ మాట్లాడుతున్న సిమియోను అనగానే ఇక్కడ పేతురు గారు అనేది చాలా మంది యొక్క అభిప్రాయం. ఓకే. చూద్దాం. రైట్. ఇక్కడ పేతురు గారు అంటే పేతురు గారు ఏం మాట్లాడారో మీరు చెప్పాడు కదా ఆయన. నిజంగానే అని చెప్తూ 15లో ఇందుకు ప్రవక్తల వాక్యములు కూడా సరిపడ్డాయి. అంటే పేతురు గారు చెప్పారనే కాదు, పేతురు గారు చెప్పిన మాటను ప్రవక్తలు కూడా ముందుగా చెప్పారు. అంటే పేతురు గారు చెప్పింది ముందుగా ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు. ఆ ప్రవక్తలు చెప్పిందే పేతురు గారి విషయంలో జరిగింది. ఇప్పుడు వీళ్ళ విషయంలో కూడా జరుగుతుంది. పౌలు బర్నబాల విషయంలో కూడా అనేది యాకోబు గారి ఇంటెన్షన్ అని చెప్తూ, ఆ తర్వాత నేను తిరిగి వచ్చేదను. మనుషులలో కడమవారును నా నామము ఎవరికి పెట్టబడినో ఆ సమస్తమైన అన్యజనులను ప్రభువును వెదుకున్నట్లు పడిపోయిన దావీదు గుడారమును తిరిగి కట్టేదను. దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టేదనని అనాది కాలము నుండి ఈ సంగతులను తెలియపరచిన ప్రభువు సెలవిచ్చుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది అని అంటే ఈ మాట ఎక్కడి నుంచి కోట్ చేశాడు యాకోబు అంటే ఆమోసు గ్రంథంలో చెప్పబడిన మాట కోట్ చేశాడు. ఆమోసు గ్రంథంలో 9వ అధ్యాయంలో మీరు 11, 12 వచనాలు మీరు తర్వాత చదువుకోండి. ఆమోసు గ్రంథం 9వ అధ్యాయం 11, 12 వచనాలలో అక్కడ ఆమోసు గారు చెప్పినటువంటి ఆ ప్రవచనాన్ని ఇక్కడ యాకోబు గారు దాన్ని కోట్ చేస్తున్నాడు అనమాట. అంటే సందర్భం వచ్చింది కాబట్టి. అంటే అక్కడ చెప్పబడిన మాట యొక్క సారాంశం ఏంటంటే కేవలం యూదులే మాత్రమే కాదు, పడిపోయిన యూదులను అలానే యూదులు కానటువంటి అన్యజనులైన వారు కూడా కలిసి దేవుడు వాళ్ళందరి ద్వారా కూడా రక్షణలోకి తీసుకొస్తాడు. వాళ్ళందరినీ కూడా సంఘంలోకి చేర్చుకుంటాడు అని ఆమోసు గారి ద్వారా చెప్పాడు. ఇప్పుడు అదే కదా జరిగింది. మీకు అర్థమైందా? పడిపోయిన దావీదు గుడారము అని అంటే ఇశ్రాయేలీలు మరలా వాడు పడిపోయారు. వాళ్ళని దేవుడు మళ్ళీ తిరిగి కడుతున్నాడు. వారే కాదు, కడమవారుగా ఉన్నటువంటి మిగిలిన వారు ఎవరైతే ఉన్నారో అన్ని జనులైన వారు వీరిని క్లబ్ చేసి వీరిని కలిపి దేవుడు ఒక సంఘముగా ఏర్పాటు చేయబోతున్నాడు అని ఆమోసు గారు చెప్పిన మాట ఇప్పుడు జరుగుతుంది కదా. ఇప్పుడు జరిగింది అదే కదా అనేది ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశం. 19 చూద్దాం. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని చూడండి. కాబట్టి అన్యజనుల్లో నుండి దేవుని వైపు తిరుగుచున్న వారిని మనము కష్టపెట్టక, ఓకే, వారిని కష్టపెట్టక ముఖ్యంగా విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని రక్తమును విసర్జించుటకు వారికి పత్రిక వ్రాసి పంపవాలనని నా అభిప్రాయం. అంటే వారిని అనవసరంగా మీరు ధర్మశాస్త్రం అని మరి దాని కింద తీసుకెళ్ళకండి. ఒకటి. రెండోది వచ్చేసి ఏంటంటే వారిని సున్నతి అని చెప్పేసిన వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, బాధ పెట్టకండి. వారిని మీరు కష్టపెట్టకుండగా అయితే వారు అన్ని జనుల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నారు కదా. అన్ని జనుల బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు వాళ్ళకు ఈ అలవాట్లు ఉన్నాయి. ఏమేమి అలవాట్లు ఉన్నాయి వాళ్ళకు అని అంటే వాళ్ళంతా కూడా విగ్రహారాధన చేసేవాళ్ళు కనుక ఆ విగ్రహారాధన విషయంలో వారికి దూరంగా ఉంచుదాం, సరిపోతుంది.
అలానే వాటికి బలులర్పించి తినేటువంటి విషయంలో ఏదైతే ఉందో, దానికి మనం కాస్త వాళ్ళు దూరంగా ఉంచగలిగితే చాలు. అలా జారత్వం అనేటువంటి వ్యభిచార సంబంధమైన వాటికి వాళ్ళు దూరంగా ఉంచితే చాలు. ఇంతకు మించి వారిని మీరింకా ఏ విధమైనటువంటి కష్టము వారి మీద మీరు పెట్టకండి అని చేస్తే బావుంటుంది అని నా అభిప్రాయము. ఇది రాసి పంపితే సరిపోతుంది అంత్యోదయ సంఘానికని యాకోబు గారు తన అభిప్రాయం తను చెప్పాడు. 21 ఏలయనగా సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోషే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతని నియమమును ప్రకటించువారు ప్రతి పట్టణములో కూడా ఉన్నారు కాబట్టి మరలా అంటే ప్రతి చోట కూడా సమాజ మందిరాలు ఉన్నాయి. ప్రతి చోట సమాజ మందిరములలోనికి మీరు వెళ్ళేసి వాక్యం చెప్తూ ఉంటారు. అలా వాక్యం చెప్పినప్పుడు అనేక మంది వాళ్ళలో నుంచి క్రీస్తు వైపు తిరుగుతుంటారు. కాబట్టి మరలా అలా మారిపోయినటువంటి వాళ్ళు మరలా వాటిని ఆచరించాలేమో, ఆ మోషే నియమించినవి అని వాళ్ళు అనుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతారేమో. కాబట్టి వాటిలో నుంచి ఏమాత్రం కూడా మీరు ఆచరించవలసిన అవసరం ఏమీ లేదు. కేవలము ఇప్పుడు నేను చెప్పినవి ఏవైతే ఉన్నాయో ఇవి మీరు పాటిస్తే చాలు అని వీటిని రాసి పంపితే సరిపోతుంది. అంతే కదా. ఇప్పుడు అన్ని చోట్ల సమాజ మందిరాలు ఉన్నాయి. అన్ని సమాజ మందిరాలలో వాళ్ళు బోధించేది ఏంటంటే మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతూ ఉంటారు. దాని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉండటం వల్ల ఏంటంటే అవి చెయ్యాలి, వాటిని ఆచరించాలి అన్న ఆలోచన వాళ్ళకు వస్తుంది. వచ్చి ఆటోమేటిక్గా మళ్ళీ ధర్మశాస్త్రం కిందికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అందుకోసం ఇటు వారినైనా అన్యజనులైనా వీళ్ళిద్దరిని కూడా మనం కాపాడుకోవటానికి వారు సున్నతి అవసరం లేదు అని, ధర్మశాస్త్రం అవసరం లేదు అని ఈ ఆచారాలు పక్కన పెట్టి ఇప్పుడు చెప్పిన ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో, విగ్రహ ఆరాధన కావచ్చు, వాటికి ఇచ్చిన బలి విషయంలో కావచ్చు, ఆ తర్వాత అపవిత్రత, జారత్వము, ఈ విషయాలలో వాళ్ళని దూరంగా ఉంచగలిగితే చాలు. ఇంతకు మించి భారం వారి మీద మనం పెట్టాల్సిన పనేమీ లేదు అనేది ఆ మాటల్లో ఉన్నటువంటి సారాంశం. 22 చూద్దాం. అప్పుడు సహోదరులలో ముఖ్యులైన బర్సబ్బా అను మారు పేరు కలిగినటువంటి యోధాను అన్నాడు. ఇప్పటి వరకు ఎవరెవరండి ఈ విషయం మీద మాట్లాడారు? ముందుగా మరొకసారి గుర్తు చేద్దామా? ముందు ఎవరు మాట్లాడారు? పేతురు గారు మాట్లాడారు. పేతురు గారు తర్వాత ఎవరు మాట్లాడారు? పౌలు బర్నబాలు మాట్లాడారు. తర్వాత ఎవరు మాట్లాడారు? యాకోబు గారు మాట్లాడారు. ఇప్పుడు యాకోబు గారు మాట్లాడడంతో విషయం కొలికొస్తుంది. ఫైనల్గా యాకోబు గారు మాట్లాడడంతో ఒక అభిప్రాయం, అందరి మధ్య ఒక ఏకాభిప్రాయం అనేది వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసింది కనుకనే 22 చదువుతున్నప్పుడు, అప్పుడు సహోదరులలో ముఖ్యులైనటువంటి బర్సబ్బా, సహోదరులలో అంటే యెరూషలేము సంఘంలో ఉన్నవారనమాట వాళ్ళు. ఓకేనా? సహోదరులు అంటే యెరూషలేము సంఘ సభ్యులు. అప్పుడు సహోదరులు ముఖ్యులైన బర్సబ్బా అను మారుపేరు కలిగిన యోధాను సీలను తమలో ఏర్పరచుకొని పౌలుతోనూ బర్నబాతోనూ అంతియోకయకు పంపుట యుక్తమని ఎవరెవరికి తోచిందట? అపోస్తలులకు, పెద్దలకును, సంఘమంతటికి తోచిందట. పౌలు బర్నబాలతోనే లేదంటే పౌలు బర్నబాలతోనే ఆ విషయాన్ని ఏదైతే ఉందో, లేదంటే పౌలు బర్నబాలు ఎలా వచ్చారో వాళ్ళతో అలా పంపించేయచ్చు కదా అని అంటే లేదు. ఒకవేళ పౌలు బర్నబాలతో వీళ్ళు రాసి పంపించేశారనుకోండి, ఏవో మధ్యలో వీళ్ళే రాసుకొని వచ్చారేమో అని సంఘానికి ఎక్కడ మరలా ఒక అవిశ్వాసం, ఒక అపనమ్మకం కలిగి పౌలు బర్నబాలు అనుమానిస్తారేమో కదా. అలా అని పరిశీలన తెగకు ఎవరైతే ఎవరైతే తీసుకొచ్చి గలిబిలి చేశారో వారి చేతికి ఇచ్చి పంపించారనుకోండి, లేదు వీళ్ళే తమకు అనుకూలంగా రాసుకొని వచ్చారేమో అని ఈ కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. కాబట్టి ఏం చేశారు అని అంటే, ఆ వర్గం కాక ఈ వర్గం కాక యెరూషలేము స్థానిక సంఘంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ముఖ్యులైనటువంటి వాళ్ళల్లో యూదా, సీల వీళ్ళిద్దరిని ఏర్పాటు చేసుకొని వీళ్ళిద్దరికి ఆ బాధ్యత అప్పచెప్తున్నారనమాట. వీరు వ్రాసి వారి చేత పంపినదేమనగా, అంటే ఇప్పుడు డెసిషన్ ఏదైతే తీసుకున్న నిర్ణయం, ఆ నిర్ణయాన్ని వారు రాసేసారనమాట. పెన్ను పేపర్ మీద, చర్మపు కాగితాలే కదా, చర్మపు కాగితాలు కదా, ఆ చర్మపు కాగితాల మీద ఈ నిర్ణయాన్ని రాసేశారు. వీరు వ్రాసి వారి చేత పంపించింది ఏంటంటే, ఇదిగో అపోస్తలులు, పెద్దలు, సహోదరులు అంతియోకయలోను, సిరియలోను, కిలికియలోను నివసించు అన్యజనులుగా ఉండిన సహోదరులకు శుభము అని రాస్తున్నారు. ఎవరెవరికి? కేవలం అంత్యోకయలో మాత్రమే కాదు, సిరియా, కిలికియా. ఎందుకు సిరియా, కిలికియా అని పదాలు మెన్షన్ చేశాడు అని అంటే, సిరియాకు రాజధాని అంత్యోకయ కదా. సిరియాకు క్యాపిటల్ ఏంటండి? అంత్యోకయ ఎక్కడుందని చెప్పుకున్నాం మనం? సిరియాలో ఉన్న అంత్యోకయ కదా. సిరియా అంటే అది ఒక దేశం కదా. ఆ దేశంలో ముఖ్య పట్టణం ఏంటంటే అంత్యోకయ. ఆ అంత్యోకయలో ఉన్న సంఘం, ఆ సంఘం నుంచే ఆ బూదిగంతంలోకి సువార్త వెళ్తుంది. అక్కడి నుంచి పౌలు బర్నబాలు మొదటి ప్రయాణం వెళ్ళారు. ఇప్పుడు సమస్య కూడా అక్కడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి సమస్య యెరూషలేముకి వచ్చింది. యెరూషలేము సమస్యకు పరిష్కారం దొరికింది. ఈ పరిష్కారాన్ని రాశారు.
రాసి ఇద్దరి చేత పంపించాలనుకున్నారు. ఆ ఇద్దరెవరు? యూదా, శీల. వాళ్ళిద్దరితోని ఎందుకు పంపించాలి? వీళ్ళు ఆ సంఘానికి చెందిన వాళ్ళు కారు గనుక. ఏ సంఘానికి? అంత్యోక్య సంఘానికి చెందిన వాళ్ళు కారు వాళ్ళు. వాళ్ళు యెరూషలేములో అపోస్తలుల దగ్గర ఉన్నవాళ్ళు. కనుక వీళ్ళొచ్చారు అనంటే, వీళ్ళు తీసుకొనొచ్చారు అనంటే ఖచ్చితంగా ఇది అపోస్తలుల నిర్ణయం అని వాళ్ళు అనుకునే అవకాశం ఉంటుంది. అలా కాక వాళ్ళతో పంపిస్తే ఎవరితో పంపించినా అనుమానాలొస్తాయి. అందుకోసం అలా అని అంటే ఈ సమస్య కేవలం ఇక్కడే కాదు. కిలికియా ప్రాంతంలో కూడా సమస్య ఉందన్నమాట. కిలికియా అనంటే నేను కిలికియాలోని తార్సునందు పుట్టినవాడనని పౌలు గారు అంటారు కదా! అంటే కిలికియా అదొక రాష్ట్రం. ఆ రాష్ట్రము, సిరియా రాష్ట్రం ఈ 2 రాష్ట్రాలు 2 దేశాలు అనుకుంటే అంత్యోకయ అన్నది ఈ రెండింటికి ఒక సంయుక్త క్యాపిటల్‌గా కనబడుతుంది. మెయిన్ సిటీగా కనబడుతుంది వాళ్ళకు. అంటే ఈ సమస్య అక్కడ కూడా ఉందన్నమాట. కిలికియా ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జనుల్లో నుంచి వచ్చిన వాళ్ళకి కూడా సమస్య ఈ సమస్య ఉంది. ఇక్కడ మాత్రమే కాదు. ఇంకొక విషయం చెప్తాను మీకు. ఈ 15వ అధ్యాయంతో పాటు మీరేం చదువుకోవచ్చంటే గలతీ పత్రిక చదువుకోండి. ఈ 15వ అధ్యాయంతో అపోస్తల కార్యములు 15వ అధ్యాయంతో పాటు గలతీ పత్రిక మీరు చదువుకుంటే గలతీలో కూడా సేమ్ ప్రాబ్లమ్. ఇంకో మాట చెప్పాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ సమస్యే గలతీ ప్రాంతాలలో సమస్యగా ఉంది కనుక ఈ విషయాలే గలతీలకు రాస్తుంటాడు. చాలామంది అనేది ఏంటంటే ఇక్కడి నుంచి పౌలు గారు వెళ్ళిన తర్వాత అంత్యోకయకు గలతీలకు ఉత్తరం రాశాడు అని చెప్తుంటారు. అది నమ్మశక్యంగానే కనబడుతుంది. కారణం ఏంటంటే మీరు గలతీలో చదువుతుంటే వాళ్ళు కూడా గలతీలో పౌలు గారు వెళ్ళొచ్చారు కదా! లుస్త్రా, దెర్బే, అంత్యోకియ ఈ ప్రాంతాలకు వెళ్ళొచ్చారు కదా! ఆ ప్రాంతాలకు పౌలు గారు వెళ్ళొచ్చిన తర్వాత కొంతమంది అక్కడికి కూడా వెళ్ళిపోయి ఏం చేస్తున్నారు అనంటే మీరు ఎంత బాప్తిస్మం తీసుకున్నా, ఎంత విశ్వాసం ఉంచినా యేసుప్రభు మీద మీరు కూడా సున్నతి చేయించుకోవాల్సిందే అని గలతీలో ఉన్న వారందరినీ కూడా మళ్ళీ సున్నతి కోసం నడిపిస్తున్నారు. అందుకోసమే గలతీలకు మొట్టమొదటగా పౌలు గారు రాసినప్పుడు ఆ పత్రికలో మొదటి మాటగా ఏమంటాడంటే, "అయ్యో! మీరింత త్వరగా భిన్నమైన సువార్త తటకు తిరిగిపోవటం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం అవుతున్నది" అని మాట్లాడతాడు. అలానే "ఓ అవివేకులైన గలతీలారా! మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు మిమ్మల్ని? ఎవడు మీ మనసులు కలవరపరిచారు? ఎవరు మీ మనసుల్ని చెరిచేశారు?" అని ధర్మశాస్త్రం అనేది దాని దగ్గరికెళ్ళిపోతున్నారేంటి? ధర్మశాస్త్రం కిందకెళ్ళిపోతున్నారు. మీరు శాపం కిందకెళ్ళిపోతున్నారు. మనం కృపచేత రక్షించబడ్డాం. ధర్మశాస్త్రం కింద ఉన్నవాడు ఇక్కడికి రావాలి తప్ప ఇక్కడున్నవాడు మళ్ళీ అక్కడికెళ్ళిపోవటం ఏంటి? అని కంప్లీట్‌గా గలతీ పత్రిక అంతా కూడా ధర్మశాస్త్రం నుంచి మనం విమోచించబడ్డాము, విడిపించబడ్డాము, క్రీస్తు దగ్గరికొచ్చాము. దాని కిందికి మనం వెళ్ళకూడదు. అక్కడ మనకు రక్షణ లేదు. అక్కడ మనకు కృప లేదు అని ఈ విషయాలన్నీ అక్కడ చెప్తుంటాడు. అందుకే ఈ 15వ అధ్యాయానికాను గలతీ పత్రికకు చాలా దగ్గర సంబంధం. మీరు 15వ అధ్యాయం చదువుతూ గలతీ పత్రిక చదువుకోండి. చాలా బావుంటుంది. ఆ లింకే అది అనమాట. దానికి సంబంధించిన లింక్ అనమాట అది. రైట్. ఎన్నో వచనం ఇక్కడ? చూడు 24. కొందరు మా ఇద్దరి నుంచి వెళ్ళి తమ బోధ చేత చూడండి మా బోధ కాదు, అపోస్తల బోధ కాదది. అపోస్తల బోధ కాదది. తమ బోధ చేత మిమ్మును కలవరపరిచి మీ మనసులను చెరుపుచున్నారు. సేమ్ మేము కలవరపరిచే మాట గలతీ పత్రికలో వాడతాడు. మిమ్మల్ని చెరిపేశారు అనే మాట గలతీ పత్రికలో వాడతాడు. అందుకే గలతీ పత్రిక 15వ అధ్యాయం తర్వాత రాయబడినటువంటి పత్రిక అనడానికి ఎక్కువ స్కోప్ ఉందన్నమాట. నెక్స్ట్ ఎన్నో వచనం? వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు కనుక మనుషులను ఏర్పరిచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరు కొరకు తమ్మును తాము అప్పగించుకొని చూసారా? ఏమంటే పైనున్న వాళ్ళేమో కలవరపరిచేవారు అన్నాడు, పైనున్న వాళ్ళు చెరిపేవారు అన్నారు. కానీ కిందికి వచ్చేసరికి పౌలు బర్నబాల గురించి మాట్లాడుతూ ఉపయోగించిన అద్భుతమైన మాట ఏంటంటే వారు తమ్మును తాము ప్రభు కోసం ఏం చేసుకున్నారు? అప్పగించుకున్నారబ్బా. ముందున్న వారేమో ఎవరు? వాళ్ళు కలవరపరిచేవారు. ముందున్న వాళ్ళు ఎవరు? చెరిపేవారు. కానీ కింద చెప్పిన పౌలు బర్నబాలు ఎవరు? వాళ్ళు కలవరపరిచేవారు కాదు, వాళ్ళు చెరిపేవారు కాదు, వాళ్ళు ప్రభు కోసం తమ్మును తాము అప్పగించుకున్నవారు. అంత బాగా రాశాడండి. నాకు చాలా బాగా నచ్చింది ఈ మాట, ఈ లైన్ రాగానే. ఎందుకంటే ఒకసారి మనల్ని మనంగా పరిశీలించుకున్నప్పుడు, మనల్ని మనంగా ఒకసారి పరీక్షించుకున్నప్పుడు మనం పైనున్నటువంటి వర్గమా కలవరపరిచేవారమా సంఘాన్ని? అనేక మంది మనసులను చెరిపే వారంగా ఉన్నామా? లేదా ప్రభు కొరకు మనల్ని మనంగా అప్పగించుకున్న వాళ్ళంగా ఉన్నామా? ఏం చెప్తాడు మన కోసం మాట్లాడితే? ఒకవేళ ప్రభు మన కోసం చెప్తే ఏం చెప్తాడు? మనకు తెలిసి తెలియని సంగతులతో అమాయకుల యొక్క మనసులను కలవరపరిచి విశ్వాసుల బలహీనులు చేసి సంఘానికి ఆత్మీయ జీవితానికి మనం దూరంగా వాళ్ళని తీసుకెళ్ళిపోతున్నాము అని అంటే మీరు కలవరపరిచేవారు, చెరిపేవారని అర్థం. నేను ఒక విషయం చెప్తున్నానండి. ఈ విషయం వాళ్ళకి ఎంతవరకు ప్రయోజనం అది నేను ఆలోచించాలి. ఒక విషయం మీతో పంచుకుంటున్నాను అని అంటే నేను మాట్లాడుతున్న ఈ విషయం వలన నీకు ఆత్మీయం కలిగే మేలేంటి? నేను చెబుతున్న ఈ విషయం నీ ఆత్మీయ జీవితానికి ఏమైనా ఉపయోగపడుతుందా? నీ క్షేమానికి, ఆత్మీయ క్షేమానికి ఏమైనా దోహదపడుతుందా?
లేదే. అన్నప్పుడు ఎందుకు నీ మనసును కలవరపరచాలి? నీ మనసును ఎందుకు చెరపాలి? ఆ రోజు జరిగింది ఇదే అన్నమాట. అందుకే పైన చెప్పిన మాటలలో ఏమన్నాడు అనంటే, వాళ్ళు మనసులు కలవరపరిచేవారు వారు. అలానే వారు మీ మనసుల్ని చెరిపేవారు. కానీ పౌలు, బర్నబాలు అలాంటి వారు కారు. వీళ్ళు? వాళ్ళు యేసుక్రీస్తు కొరకు తమ్మును తాము అప్పగించుకున్నవారు. అంతే కదండీ! బర్నబా గారైతే తనకున్నటువంటి ఎక్కడో కుప్రలో ఉన్న అన్ని భూములన్నీ అమ్మి తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసాడండి ఆయన ప్రభు కోసం. హెచ్చరిక పుత్రుడు అన్న పేరుందండి ఆయనకు. ఆదరణ పుత్రుడు అనే పేరుందండి బర్నబా గారికి. పౌలు గారు ఆయన కూడా తనకున్నదంతా పెంటగా ఎంచుకొని నష్టంగా ఎంచుకున్నాడు. తనకి ఏవేవి లాభముగా ఉన్నాయో, లాభముగా ఉన్న వాటన్నిటిని ఎలా ఎంచుకున్నాడట? నష్టంగా ఎంచుకున్నాడంట. అయన్నీ వదులుకొని నేనొకటి సంపాదించుకున్నాను అన్నాడు. ఏం సంపాదించుకున్నావయ్యా అంటే, క్రీస్తును సంపాదించుకున్నాను. అంటే క్రీస్తును సంపాదించుకోవడం కోసం తనకున్నవన్నీ పోగొట్టుకున్నాడా? అది ఆయన పౌలంటే. అది బర్నబా అంటే. వాళ్ళ వలన కలవరం కాదు. వాళ్ళ వలన నెమ్మది. తర్వాత చూద్దామా? ఎన్నో వచనం? వారితో కూడా బర్నబా, పౌలు అన్న మన ప్రియులతో కూడా మీ యొద్దకు వారిని పంపుట యుక్తమని మా అందరికీ ఏకాభిప్రాయం కలిగిన హమ్మయ్య! మొత్తానికైతే వీళ్ళందరి మధ్య ఒక ఏకాభిప్రాయం వచ్చేసిందటండి. చాలా సంతోషం, శుభపరిణామం. కాగా యోదాను, శీలను పంపియున్నాము. వారును నోటి మాటతో ఈ సంగతులు మీకు తెలియచేతురు అన్నాడు. నోటి మాటతో తెలియచేతురు. విగ్రహములకు అర్పించిన వాటిని రక్తమును గొంతు పిసికి చంపిన దానిని జారత్వము మీరు విసర్జించవలను. ఈ అవశ్యమైన వాటికంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. వీటికి దూరముగా ఉండుటకు జాగ్రత్త పడితేరా అది మీకు మేలు, మీకు క్షేమం. ఎవరెవరికి తోచిందట? బాగా చూడండి. ఎవరెవరికి తోచిందని చెప్తున్నాడు ఆయన? పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అంటే పరిశుద్ధాత్మ ప్రేరణతోనే మేము మీకు ఈ ఉత్తరం రాసి పంపుతున్నాము. ఈ మాటలు మేము రాస్తున్న ఈ మాటలు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసి యోధకు, శీలకు ఇచ్చి పంపుతున్నాం. వాళ్ళు నోటి మాటలతోనే కాదు, మీకు ఉత్తరం రూపంలో కూడా మీకు ఇస్తున్నారు. ఉత్తర రూపంలోనే కాదు, మీకు నోటి మాటలకు కూడా మీకు జ్ఞాపకం చేస్తారు. నిజమే, ఈ విషయంలో చాలా ఆర్గ్యుమెంట్ జరిగింది, చాలా వాదన జరిగింది. ఈ విషయంలో జరిగినప్పుడు పేతురు గారు ఇలా మాట్లాడారు, పౌలు, బర్నబా ఇలా మాట్లాడారు, తర్వాత యాకోబు ఇలా మాట్లాడాడు. అందరూ కలిసి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. ఆ వచ్చిన ఏకాభిప్రాయమే ఇప్పుడు మీ ముందు మేము చదువుతున్న విషయం. ఈ విషయంలో సున్నతి గురించిన ప్రస్తావన అసలు లేనే లేదు, అది అవసరమే లేదు అని ఇప్పుడు వీళ్ళు చెప్తారనమాట. ఎవరు? యూదా, శీల వచ్చి ఎక్కడికి? అంత్యోకయకు వచ్చి ఆ విషయాన్ని అందులో రాశారనమాట. ఆ పత్రికలో 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని, అంటే ఇంకా మళ్ళా ఇప్పుడు యెరూషలేము నుంచి మళ్ళా ఇప్పుడు సీన్ కట్ చేసి ఎక్కడికి ప్రత్యక్షమవుతున్నారు? మళ్ళీ ఇప్పుడు అంత్యోకయకు. ముందు అంత్యోకయ నుంచి ఎక్కడికెళ్ళింది ఇన్సిడెంట్? ఎక్కడికెళ్ళింది? యెరూషలేముకెళ్ళింది. యెరూషలేము నుంచి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ షిఫ్ట్ అవుతుంది ఇదంతా? మళ్ళీ అంత్యోకయకు వచ్చేస్తుంది. 30వ వచనం. అంతటా వారు సెలవు పుచ్చుకొని అంత్యోకయకు వచ్చి శిష్యులను సమకూర్చి ఆ పత్రిక ఇచ్చారు. ఏ పత్రిక అది? అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన పత్రిక. ఆ పత్రిక ఏ విషయమైన పత్రిక? సున్నతి విషయమైన పత్రిక. అన్యజనులు ఏం చేయాలి, ఏం మానుకోవాలి, అన్యజనులు ఏమి మానుకోవాలి అనే విషయంలో అన్నమాట ఆ పత్రిక ఇచ్చిరి. వారు దాన్ని చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. అమ్మయ్య! అప్పటి వరకండి వాళ్ళకి ఎలా ఉందంటే టెన్షన్, కలవరం, మనసంతా పాడైపోయింది. వీళ్ళేమో సున్నతంటారు, వీళ్ళేమో అవసరం లేదంటారు. ఇంతకి ఏంటి అసలు గోల, ఏంటి బాధ, ఇంతకి ఎవరిది రైటు? ఎవరు చూస్తుంటే అంత రైట్ అనిపిస్తుంది మాకు. ఇంతకి ఏంటయ్యా రైట్ అంటే, అప్పుడు కానీ అపోస్తుల దగ్గర నుంచి వచ్చి నీ ఉత్తరం చదువుకున్న తర్వాత, యూదా, శీల చెప్పిన తర్వాత అప్పుడు కానీ వాళ్ళ మనసు నెమ్మదవ్వలేదు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదానికి ఎప్పుడు తెరపడిద్దో తెలియదు. యూట్యూబ్‌లో జరుగుతున్న రచ్చకు. ఎంత రచ్చ చేస్తున్నారు? ఎంతకాలం జరుగుతుంది? తెలీదు. మొత్తానికైతే నిజంగా ఒక ఆదరణ దొరికిందట. చూసారా? అంత్యోక సంఘానికి ఏం కలిగిందట? చదువుకొని అందువలన ఆదరణ పొంది సంతోషించిరి. 32. మరియు యోదయు, శీలయు కూడా
ప్రవక్తలై ఉండినందున అంటే ప్రవచన వరం కలిగిన వారేమో. అందుకే వారి గురించి ప్రవక్తలు అనే పదాన్ని ఉపయోగించాడు. పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలం గడిపి ఎక్కడ అంత్యొకయలో గడిపి సహోదరుల యొద్ద నుంచి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. అయితే పౌలును బర్నబాయు అంత్యొకయలోనే నిలిచిపోయి ఇంకా అనేకులతో కూడా ప్రభు వాక్యము బోధించుచు ప్రకటించుచు ఉండిపోయారు. ఎక్కడ? అంత్యొకయలో. 36 కొన్ని దినములైన తర్వాత ఏ ఏ పట్టణములలో ప్రభు వాక్యం ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణములోని సహోదరుల ఎద్దుకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూతుమని పౌలు బర్నబాతో అనెను. మంచి ఆలోచన కదండి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ డిస్టర్బెన్స్ చూస్తుంటే ఇలాంటి వాళ్ళు ఇంకా మనం ఎక్కడెక్కడైతే వాక్యం చెప్పి సంఘాలు కట్టొచ్చామో ఆ సంఘాల్లోనూ కూడా ఇలాంటి వాళ్ళు దూరిపోయి ప్రవేశించి అక్కడున్న విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారు ఏంటో, ఇంత ప్రయాసపడి ఇంత కష్టపడి వాళ్ళు దేవుడు నిలబెట్టొచ్చాం, మరి ఈ బోధలు వింటే వాళ్ళు ఏమైపోతారు? అందుకే వాళ్ళు ఎలా ఉన్నారు ఏంటో మనం వెళ్ళిపోదాం, వెళ్ళి మళ్ళీ ఒకసారి చూసొద్దాం అని పౌలు గారు బర్నబాతో అన్నప్పుడు అప్పుడు వెంటనే బర్నబా ఒప్పుకొని వెంటనే మార్కును మరలా ముందు పెట్టేశాడండి పౌలు గారు ముందు. అప్పుడు మార్కు అను మారు పేరు కలిగిన యోహానుని వెంట పెట్టుకుని పోటుకు బర్నబా ఇష్టపడ్డాడు. వెంటనే మరి వెళ్ళిపోదాం అనగానే మరి ఎవరు తీసుకెళ్ళిపోతాం ఈసారి అనగానే బర్నబా వచ్చేసి ఎవరి పేరు చెప్పాడు? మార్కు పేరు చెప్పేశాడు. మార్కు పేరు ఎందుకు చెప్పాడు అని అంటే మార్కు బర్నబా గారికి చాలా దగ్గర బంధువు అవుతాడు. కొలసి 4:10 ప్రకారంగా సమీప జ్ఞాతి అంటాడు. చాలా దగ్గర బంధువు. బహుశా మళ్ళీ ఆయన మొదటి ప్రయాణంలో తీసుకెళ్లారు. మొదటి ప్రయాణంలో తీసుకెళ్ళినప్పుడు అప్పుడు ఏమైపోయాడు? మధ్యలో వదిలేసి వెళ్ళిపోయాడని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా 13వ అధ్యాయంలో. మరలా ఇప్పుడు బర్నబా వచ్చేసి మరలా ఎవరిని తీసుకెళ్దామని పౌలు గారు అనేటప్పుడు మళ్ళీ ఎవరి పేరు చెప్పాడు? మార్క్ పేరు చెప్పేశాడు. ఎప్పుడైతే ఆయన మార్క్ పేరు చెప్పేశాడో పౌలు గారు అసలకు ఆయన ఇష్టపడలేదు. అయితే పౌలు పంపులియాలో పని కొరకు తమతో కూడా రాక తమ్మును విడిచిపెట్టి వాణిని వెంట పెట్టుకొని పోవటం యుక్తము కాదు అన్నాడు. ఈ విషయంలో వారిలో తీవ్రమైన వాదము కలిగినందున అన్నాడు. మరిగా వారిద్దరు పౌలు ఏమన్నాడో బర్నబా ఏమన్నాడు, వీళ్ళిద్దరి మధ్య ఏ విధమైన డిస్కషన్ జరిగిందో, ఏ విధమైన డైలాగ్స్ జరిగాయో లూకా గారు మాత్రం ఎందుకు రాయడానికి ఇష్టపడలేదు. ఆయన రాయడానికి ఇష్టపడలేదు. బహుశా చాలా మాట్లాడుకొని ఉండొచ్చు. ఇద్దరు కూడా వాక్యంలో దిట్ట, ఇద్దరు వాక్యంలో పెద్ద పండితులే. ఏమంటే పౌలు గారు ఒక మాట అనొచ్చు, ఆయన ఒక మాట అనొచ్చు. ఎందుకు తీసుకెళ్లాలో అనేది బర్నబా గారి వర్షన్, ఎందుకు వద్దు అనేది పౌలు గారి వర్షన్. వీళ్ళిద్దరిలో ఎవరిది రైట్ అంటే ఎవరిది రైటో ఎవరి తప్పో మనం ఎవరు చెప్పలేం కూడా. ఈయనకున్నవి ఈయనకుంటే ఆయనకు ఉండాల్సిన ఆయనకున్నాయి. ఎందుకంటే ఎవరి తప్పు ఎవరి తప్పు లూకా గారే చెప్పలేదు. ఆయన రాసిన లూకా గారే కన్ఫర్మ్ చేయలేదు. మనం ఏం చేయగలం చెప్పండి? బహుశా మొత్తానికైతే కాస్త మనం అనుకోవడానికి ఏంటంటే పౌలు గారు చాలా పట్టుదల. ఎందుకంటే ఎలా ఉంటుందనంటే తీసుకెళ్ళిపోయామా, ఒకసారి డిస్టర్బెన్స్ అయింది, రెండోసారి మనం తీసుకెళ్ళిపోతే ఇప్పుడు అతనికి మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకో, మిగతా వాళ్ళకి ఎలా అనిపించింది అంటే చుట్టూ ఉన్న వాళ్ళకు మనం కూడా వెళ్ళిపోతే బాగుండు. జనరల్గా నేను ఉన్న మనిషికి ఉన్న రోగం ఏంటి చెప్పండి? ఒక లేచారు అనుకోండి, రెండో వాళ్ళు లేచాడు, మూడో వాళ్ళు వేస్తుంటాడు అంతే. క్లాస్కి వచ్చినప్పుడు కూడా మీరు వస్తున్నారని అడుగుతారు, మీరు రావట్లేదు అన్నారు అనుకోండి, మీకు కూడా వెళ్ళాలనిపించదు. జనరల్గా ఉండే రోగాలే కదండి అవన్నీ కూడా. మనుషులకు ఉన్న బలహీనతలు అవి. ఏమో సడన్గా మధ్యలో మళ్ళీ మార్క్ వెళ్ళిపోయాడు అనుకో, ఇప్పుడు వాళ్ళ టీంలో నుంచి ఎవరో ఇద్దరు ముగ్గురు మార్క్ వెళ్ళిపోతే ఏమనలేదు, మార్క్ వెళ్ళిపోతే సమస్య లేదు, మనకు వెళ్ళిపోతే బాగుంటుంది కదా ఒకవేళ అలా వెళ్ళిపోతే అసలు మనం అనుకున్న పని ఏమైపోవాలి, సువార్త ఏమైపోవాలి, మన లక్ష్యం, మన టార్గెట్ ఏమైపోతుంది? ఆ భయం పౌలు గారిది. ఈయన ఏమంటాడు అని అంటే ఒకసారి లేరు గారు మళ్ళీ వెళ్తారా అని ఆయన అనొచ్చు. అప్పుడు పౌలు గారు ఏమంటారంటే ఒక్కసారి నాకటి మీద చేయవేసినాడు వెనక్కి తిరిగి చూడొచ్చా? చూడకూడదు కదా. నాకటి మీద చేసినప్పుడు ఆలోచించుకోవాలి. ఏదైనా కష్టమైన బాధ ముందుకెళ్ళిపోతా వెనక్కి రాకూడదు కదా. అది బైబిల్లో ఉంది కదా, యేసుప్రభువు చెప్పాడు కదా, నువ్వేంటి బర్నబా అలా మాట్లాడతావు అని పౌలు గారు మాట్లాడవచ్చు. అప్పుడు బర్నబా గారు ఆయన వర్షన్ మళ్ళీ లేక బైబిల్ నుంచి చెప్తాను, నేను బైబిల్ నుంచి వస్తాను చూడంటాడు ఆయన. అప్పుడు ఆయన ఏమనొచ్చు, ఏమన్నా దావీదు తప్పు చేసి దేవుడు అవకాశం ఇవ్వలేదా, యోనా తప్పు చేసి దేవుడు అవకాశం ఇవ్వలేదా? అలాంటప్పుడు దావీదు తప్పు చేసి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు, యోనా తప్పు చేసి అవకాశం ఇచ్చినప్పుడు మార్కే పాటి వాడండి, ఈయన కూడా తప్పు చేశాడు, అవకాశం ఇద్దాం. అబ్బో లాజిక్ బాగానే ఉంది. అప్పుడు ఏనొచ్చు, ఎంత వెనకేసుకొస్తున్నా నీ బంధువు వెనకేసుకొస్తున్నావా నువ్వు అని బహుశా ఎవరు పౌలు గారు అనొచ్చు. అప్పుడు మళ్ళీ ఆయన అనొచ్చు, ఒకవేళ మార్కు నా బంధువులు వెనకేసుకొచ్చాను అనుకో, నిన్ను కూడా వెనకేసుకొచ్చాను ఒకసారి గుర్తుందా నీకు పౌలు, నేను ఎవరు పట్టించుకోలేదు ఆ రోజు, నేనే దగ్గర తీసుకున్నా, నువ్వు నాకు బంధువు అవుతావా అని బర్నబా ఉండొచ్చు. మొత్తానికైతే వేడిగా జరిగిపోతుంది డిస్కషన్ ఇద్దరి మధ్య. చాలా ఉంటుంది మాట్లాడుతుంటే. సరే ఏది ఏమైనా మొత్తానికైతే ఏమి అంటే అసలు అలా అనుకోవచ్చా అంటేనండి అసలు అనుకోకూడదని. కానీ మనం ఎవరు అనలేము తప్పని నన్ను అడిగితే. సరే మొత్తానికైతే కోప్పడ్డారండి.
కానీ కోప్పడినటువంటి పౌలు గారే ఆ తర్వాత కొరింథీ పత్రిక రాసినప్పుడు ప్రేమ గురించి, ప్రేమట త్వరగా కోపపడదు, ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమ త్వరగా కోపపడదు. ప్రేమ ఉంటే త్వరగా కోపం రాదు అని పౌలు ఆ పత్రికలో ఆ మాట రాసేటప్పుడు ఎక్కడో బర్నబాతో జరిగిన వివాదం గుర్తొచ్చి మనసంతా చివుక్కుమని ఉండొచ్చు. ఛ! ప్రేమ త్వరగా కోపపడదని రాస్తున్నాను. మరి ఆ రోజు నేను ఎందుకు ఇంత తొందరగా కోపపడ్డాను బర్నబాతో అని అనిపించిద్దా చెప్పండి? ఖచ్చితంగా. మరలా పౌలు ఎఫెసీయులకు పత్రిక రాసేటప్పుడు కోపపడుడు గాని పాపం చేయకండి అని కోపం సూర్యుడు అస్తమించే వరకే నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించేస్తే ఆగిపోవాలి కోపం అని రాసినప్పుడు నిజంగా ఇంత చెప్పిన ఆయన ఒకవేళ బర్నబాకు తనకు మధ్య ఈ డిస్ప్యూట్స్ వచ్చి ఆయన మార్కుని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఈయన శీలను వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. కానీ ఎక్కడ కూడా బర్నబా పౌలు గారి కోసం తప్పుగా అనటం కానీ, లేదా ఇదే పౌలు గారు బర్నబా కోసం తప్పుగా మాట్లాడటం కానీ ఎక్కడా జరగలేదు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాతనే కదా గలతీ పత్రిక రాసాడని మనం మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంలోనే కదా గలతీ పత్రిక. గలతీ పత్రికలో కూడా పౌలు బర్నబా కోసం మాట్లాడతాడు. నా సహోదరుడని మాట్లాడతాడు. అంతే తప్ప నెగిటివ్‌గా మాట్లాడలేదు పత్రికలో బర్నబా కోసం. అదే పౌలు గారు కొరింథీయులకు పత్రిక రాస్తాడు. మొదటి పత్రిక 9:6లో ఏంటి యేసులో సహోదరులు పేతురు వారికి మాత్రం అధికారం ఉందా భార్యలను వెంట పెట్టుకుని సేవకెళ్ళే అధికారం? నాకు బర్నబాకే లేదా? మాకు మాత్రం లేదా ఈ అధికారం? అని బర్నబాను కలుపుకొని మాట్లాడుతుంటాడు చూసారా? అంటే పౌలు గారు ఎక్కడ కూడా బర్నబాను తగ్గించి మాట్లాడింది లేదు. అలా బర్నబా కూడా పౌలు గారు తగ్గించి మాట్లాడింది లేదు. ఇకపోతే ఇక బర్నబా గారితో ఇంతటితో బర్నబా గారి స్టోరీ ముగిసిపోతుంది. అంటే మనకి ఇందులో ఇక లూకా గారి యొక్క కాన్సంట్రేషన్ అంతా ఎవరి మీదకి వెళ్ళిపోతుందంటే ఫోకస్ అంతా పౌలు గారి మీదకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు పేతురు గారు కూడా ఎక్కడ ఆగిపోయాడు? పేతురు గారి కాన్వర్జేషన్ మనకి ఎక్కడ లాస్ట్? పేతురు గారు మనకు 12వ అధ్యాయంలో కనబడతాడు. ఆయన యాకోబు చనిపోతాడు. పేతురు గారిని జైలు నుంచి బయటకు తీసుకొస్తాడు. ఇక అక్కడి నుంచి మనకు పేతురు గారు కనబడ్డు. మళ్ళీ సడన్‌గా 15వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యాడు. ఓకేనా? సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా బర్నబా గారు ఇక్కడ కనబడ్డాడు. ఇక్కడ. ఇక మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ బర్నబా గారు మనకు కనబడ్డాడు. అపోస్తల కార్యాల్లో కనబడ్డా అంతే. అంటే లూకా గారు ఏంటంటే ఆయన ఏం చెప్పాలనుకున్నాడో దానికి సంబంధించి ఎవరు ముఖ్య మెయిన్ పర్సనో ఆయన మీద దృష్టి పెట్టాడు అంతే. అలానే మిగతా వాళ్ళు తక్కువ అని కాదు, మిగతా వాళ్ళు లేదని కాదు. ఈయన ఫోకస్ అంతా ఈయన మీద ఉంది. అది ఆ విషయం. వాళ్ళు తీవ్రమైన వివాదం కలిగినందున వారు ఒకరినొకరు విడిచి వేరే పేరు బర్నబా మార్కుని వెంట పెట్టుకుని ఓడెక్కి కుప్రకు వెళ్ళిపోయాడు. అంటే ఈయన కింది నుంచి వెళ్తున్నాడు. అంటే కుప్ర అంటే మొదటగా సువార్తకి వెళ్ళిన ప్రాంతమే కదా, అక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత పౌలు శీలను ఏర్పరచుకుని సహోదరుల చేత ప్రభు కృపకు అప్పగింపబడిన వాడే బయలుదేరి సంఘమును స్థిరపరచు సిరియా కిలికియా దేశముల ద్వారా అంటే పైనుంచి కిందికి వస్తున్నాడు. ఈయన కింది నుంచి పైకి వెళ్తుంటాడు, ఆయన పైనుంచి కిందికి వస్తుంటాడు. సిరియా కిలికియా దేశముల ద్వారా సంచారము చేయుచుండెను. ఇంతటితో 15వ అధ్యాయము పూర్తవుతుంది. అంటే మొత్తానికైతే ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఓకే, ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే పౌలు గారు మళ్ళీ రెండో ప్రయాణం జర్నీ స్టార్ట్ అయింది. పౌలు గారు సెకండ్ జర్నీ స్టార్ట్ అయింది. సెకండ్ జర్నీ ఎవరితో స్టార్ట్ అయింది? శీలతో స్టార్ట్ అయింది. ఫస్ట్ జర్నీ ఎవరితో ప్రారంభమైంది, ఎవరితో ముగిసింది? బర్నబాతో. రెండో ప్రయాణానికి మాత్రం బర్నబా మార్కు ఒకవైపు వెళ్ళిపోయారు స్వార్థ కోసం. ఇక్కడ పౌలు శీలలు రెండో ప్రయాణానికి సిద్ధపడుతున్నారు. రెండో ప్రయాణానికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయారు. ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది, ఈ రెండో ప్రయాణం ఎలా ఉంది, ఎన్ని సంవత్సరాలు, ఏ సంవత్సరంలో చేశారు, ఎక్కడెక్కడ ఆగారు, ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, ఈ రెండో ప్రయాణం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ రెండో ప్రయాణంలో కొన్ని పత్రికలు కూడా రాయబడతాయి. కాబట్టి ఈ రెండో ప్రయాణానికి మనం చదువుకునే పౌలు గారి పత్రికలు కూడా దగ్గర సంబంధం ఉంటుంది. ఓకే, కాబట్టి చాలా అవసరమైనటువంటి ఆ రెండో ప్రయాణం మనకి చాలా చాలా కీలకం, చాలా ఎసెన్షియల్ అనమాట. తప్పనిసరిగా తెలుసుకోవటం ఈ రెండో ప్రయాణం గురించి. అనగా 16వ అధ్యాయం అనేది మనం రేపు ఈవినింగ్ మళ్ళీ ఎగ్జాక్ట్లీ 7:30 to 8 మధ్యలో లైవ్ స్టార్ట్ చేసుకోవడం. ఎర్లీగా రాగలిగితే 16వ అధ్యాయం రెండో ప్రయాణాన్ని రేపు మాట్లాడతాను. ఓకే, ఎవరు మిస్ అవ్వకండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ప్రత్యేకమైన ఈ బైబిల్ తరగతిలో 15వ అధ్యాయంలో సమస్య, చివరికి ఆ సమస్యకు పరిష్కారం దొరికింది. సంఘం అంతా కూడా నెమ్మది పొందుకుంది, ఆదరించబడింది. సంతోషంతో ఆ సత్యాన్ని స్వీకరించగలిగింది ఆ రోజు సంఘం, అంత్యోదయ సంఘం. ఈరోజు సంఘాలలో, ఈరోజు క్రైస్తవ సమాజంలో నెలకొని ఉన్న ఎన్నో సిద్ధాంతపరమైనటువంటి సమస్యలతో సంఘం గలిబిలికి లోనవుతూ, కలవరపడుతూ, అనేక మంది మనసులను కలిచివేస్తూ, చెరిచివేస్తున్నటువంటి సందర్భంలో నాయనా, మీరే దీనికి ఒక పరిష్కారాన్ని చూపించమని మీ పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాం.
అనేక మంది మీ పిల్లల మనసుల్లో ఉన్న కలవరాన్ని తీసివేసి ఒక నెమ్మదిని మీరు అనుగ్రహించండి. తిరిగి రేపటి దినాన మరలా మేమంతా కూడా 16వ అధ్యాయాన్ని మాట్లాడుకోవటానికి కృప చూపించమని కోరుతూ సిద్ధపడుతుండగా, ఇంకా అనేక మంది మీ పిల్లలు మీ జ్ఞానాన్ని వినటానికి, నేర్చుకోవడానికి సిద్ధపడి వచ్చినట్లుగా సహాయం చేయమని క్రీస్తునామని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. అందరికీ వందనాలు.